శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఈరోజు మనతో పాటు కల్నల్ శ్రీనివాసులు గారు. వీరి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. మన భారతదేశమే ఒక గొప్ప యోగ భూమి. ఇక్కడ జన్మ తీసుకోవడం అంటేనే మనం ఒక గొప్ప యోగత్వంలో జన్మించినట్టుగా. ఈ సత్యాన్వేషణలో వారు నిజమైన మార్గం ఏంటి అని పరిశోధించి, ఆ విధంగా వీరు ఆర్మీలో పనిచేస్తున్నా కూడా గురు పరంపరను వదలకుండా వారు ఈ రోజున ఒక గొప్ప స్థితికి చేరుకుని ఆధ్యాత్మికంగా ఎందరినో తీర్చిదిద్దారు. వారందరూ కూడా ఈ రోజున కొన్ని లక్షల మంది శిష్యులకి వారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. మరి ఈ రోజున వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. ఇక ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి. అంటే గురుగారు, మీ లోపల ఈ ఆధ్యాత్మిక తృష్ణ అనేది ఏ వయసులో ప్రారంభమైంది? అంటే గతంలో ఒకసారి మీరు రాసినటువంటి పరాశక్తి గ్రంథం చదివితే దాంట్లో మీరు 15 సంవత్సరాలకే అవన్నీ హిమాలయాలు వెళ్ళాలనే కోరిక గుట్టి మీరు వెళ్తున్నట్టుగా వచ్చి చదివాను దాంట్లోని. అసలు మీ ఈ ఆధ్యాత్మిక తృష్ణ అనేది మీ లోపల ఎప్పుడు ప్రవేశించింది? ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొదలైంది అది. నేను కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఉద్యోగంలో కొత్తగా చేరాను. అప్పుడే కొంచెం భగవద్గీత మీద కొంచెం ఆసక్తి పుట్టిందనమాట. ఉద్యోగంలో చేరబోయే ముందుగా ఒక పుస్తకాల షాప్లో ఒక చిన్న పాకెట్ భగవద్గీత ట్రాన్స్లేషన్, అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషను, అన్నీ బీసెంట్ ట్రాన్స్లేషన్ అన్నమాట, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళది. దాదాపు 15-20 సంవత్సరాలు, నాకు 20 సంవత్సరాలు వేసుకోండి, ఎప్పుడు నా దగ్గరే ఉండిపోయింది ఆ భగవద్గీత. ఎప్పుడు నా జేబులోనే ఉండేది. ఎప్పుడైనా ఆపరేషన్స్కి పోతున్నప్పుడు కూడా నాతోనే పెట్టుకునేవాడిని అన్నమాట భగవద్గీత. తర్వాత ఒకసారి నా కొలీగ్ అడిగేశాడు, ఇచ్చేసాను పుస్తకం. 20 సంవత్సరాలు మాత్రం ఉండిపోయింది నా దగ్గర పుస్తకం. ఎనివే, అది ఒక సంఘటన. అది దానికన్నా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజుల్లో నేను మణిపూర్లో ఉద్యోగం చేస్తున్నాను, మణిపూర్లో అడవుల్లో. మణిపూర్ వెళ్ళాలంటే అది నెల్లూరు జిల్లా కావలి. డైరెక్ట్ ట్రైన్ లేదు కదా, రిజర్వేషన్ చేయించాలన్నా కూడా కష్టంగా ఉండేది. అప్పట్లో కొత్తగా ఒక కంప్యూటర్ టెర్మినల్ మొదలుపెట్టారు చెన్నై సెంట్రల్లో. అందువల్ల చెన్నై సెంట్రల్ వెళ్ళి అక్కడి నుంచి నేను ట్రైన్ పట్టుకునేవాడిని అనమాట. 3 ట్రైన్లు మారాల్సి వచ్చేది. చెన్నై నుంచి హౌరా నుంచి గౌహాటి నుంచి మళ్ళీ మీటర్ గేజ్ దీమాపూర్, నాగాల్యాండ్, అలా 3 ట్రైన్లు మారాల్సి వచ్చేది. ఈ రిజర్వేషన్ చేసుకోవాలి అంటే మరి ఆ కంప్యూటర్ టెర్మినల్ ఒక్కటే అది జీవనాధారం. లేదంటే వాళ్ళు మెసేజ్లు అయితే పంపిస్తూ ఉంటారు, కానీ ఆ మెసేజ్లు వెళ్ళేవో లేదో తెలియదు కదా. సో ఆ సందర్భంగా నేను ఒకసారి చెన్నై సెంట్రల్ వెళ్ళి ఉన్నాను. అప్పుడు ఈ 3 ట్రైన్లు మారే కన్నా నాకు 2 ట్రైన్లే మారుతున్నాను ఆ రోజు. అంటే ఒక ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఒకటి దొరికింది, ఇది గౌహాటి దాకా, కన్యాకుమారి నుంచి గౌహాటి పోయే ట్రైన్. అది 4-5 గంటలు లేట్ అట ఆ రోజు. 4-5 గంటలు లేట్ కదా, ఏం చేస్తామని అర్థం కాలేదు. చెన్నై సెంట్రల్ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రామకృష్ణ మిషన్ వాళ్ళ బుక్ స్టాల్ ఒకటి కనిపించింది. మొదటిసారి జీవితంలో అనమాట ఒక ఆధ్యాత్మిక పుస్తకాల షాప్కి వెళ్ళటం అనేది. వివేకానంద రాసిన పుస్తకాలు చూశాను. పెద్దగా ఖరీదు కూడా కాదు, చీప్గానే ఉన్నాయి. ఒక చిన్న 4 బుక్స్, ఈ పాకెట్ బుక్స్ ఉంటాయి కదా, ఒక 4 బుక్స్ తీసుకున్నాను. అవి చదువుతూ ఇక ట్రైన్లో వెళ్ళాను అనమాట. అది మొదలు. ఇక సెలవులకు వచ్చిన ప్రతిసారి ఇంకా అసలు ఎక్కువ బుక్స్ కొనటం మొదలుపెట్టాను. చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపు పుస్తకాల షాప్ అంతా కొనేసేసా. అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా అయిపోయాను ఇంకొక ప్లేస్కి. మొత్తం రామకృష్ణ బుక్స్ కొనటం మొదలుపెట్టారు కొంచెం.
చివరికి ఒకనొక స్టేజ్లో ఆయన కంప్లీట్ వర్క్సే కొనేసాను ఫార్మల్గా. కంప్లీట్ వర్క్సే కొనేసి మళ్ళీ పద్ధతి ప్రకారం చదవటం కూడా మొదలైందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఆ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నుంచి మొదలైంది. స్వామి వివేకానంద బుక్స్ మొత్తం మొదలైంది అన్నమాట. అంటే ఎక్కడైనా కూడా భగవద్గీత కానీ ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు ఒక విజ్డమ్ పెంచుకోవాలి ఈ విధంగా అంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మీరు ఒక ప్రత్యేకంగా ఒక కుండలిని సాధన అనే ప్రక్రియలోకి ఎట్లా ఎంటర్ అయ్యారు? సో ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు మొదటిసారిగా విన్నాను. అంటే అంతకుముందు ఒకే ఒక్క పుస్తకం జీవితంలో చదివాను, కుండలిని శక్తి గురించి. కానీ పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు. అది పండిట్ గోపీకృష్ణ రాసిన పుస్తకం అది. కానీ దాని గురించి చదివానే కానీ దాని గురించి మర్చిపోయాను, ఇక పట్టించుకోలేదు. కోరుకొండ సైనిక్ స్కూల్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఎప్పుడో చదివినట్టు గుర్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని గుళ్ళు తిరిగా, అన్ని దేవీ దేవతలని మొక్కా. ఇది జరుగుతున్న సందర్భంలో ముందు ఒక గురువు గారితో నాకు పరిచయం ఏర్పడిపోయింది. ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయన దగ్గర దీక్ష కూడా తీసుకున్నాను. ఇక ఏం చేయాలా ఏం అర్థం కావటం లేదు. నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఆయన పీడియాట్రిక్ సూపర్ స్పెషలైజిస్ట్ అనమాట, డాక్టర్ విబిఎస్ఎస్ చంద్రశేఖరం అని. మీరు గూగుల్ చేస్తే ఆయన చాలా పాపులర్ పీడియాట్రిక్ సర్జన్ అనమాట. నా చిన్ననాటి క్లాస్మేట్. ఒకసారి నేను సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు ఆయన ఉండి ఈ విధంగా, అంటే ముందు ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే, నాకు మొదటి గురువుని. ఆ గురువుని వదిలేసేసి ఇప్పుడు ఇంకో గురువు నేను చెప్తాను, మా ఇంటికి వస్తున్నారు ఆయన, రాత్రికి 9 గంటలకి వస్తున్నారు, నువ్వు కూడా వచ్చేసాయి, ఆయన కావాలి అవసరం మీకు నచ్చితే దీక్ష తీసుకోవచ్చు అన్న. నాకు టైం కూడా లేదనమాట. సరే ఏ గురువు ఏమిటి? ఆయన ఒక శక్తిపాత గురువు, కుండలిని శక్తిని జాగృతం చేస్తారు. నా జీవితంలో మొదటిసారిగా అది అప్పుడే వినటం, ఆ పదం శక్తిపాతం అనే పదం మొదటిసారిగా నేను వినటం అది ఆ రోజు అన్నమాట. సరే అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను. ఆయన 9 గంటలకు వచ్చారు. ఆయన చూడగానే సర్ప్రైజ్. 21 సంవత్సరం క్రితం ఆయన ఒక ట్రైన్లో కలవడం జరిగింది, ఒక చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు. నేను కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు 10వ తరగతిలో మౌంటైనరింగ్ అడ్వెంచర్ కోర్సెస్ అని కండక్ట్ చేస్తున్నవాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అని. అప్పట్లో ఉత్తరప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్. అది ఉత్తరకాశీ అనే ప్రదేశం అనమాట. ఆ ఉత్తరకాశీ అనేది జిల్లా హెడ్ క్వార్టరు. వాళ్ళు కండక్ట్ చేస్తుండేవాళ్ళు. అంటే సమ్మర్ క్యాంప్ అనుకోండి, కొంచెం అడ్వాన్స్ సమ్మర్ క్యాంప్ అనుకోండి. ఆ పర్వతారోహణం దాంట్లో భాగంగా వాళ్ళు రాక్ క్లైంబింగ్ ఇవన్నీ నేర్పిస్తుంటారు అనమాట. దానికోసం వెళుతున్నాను అక్కడికి ట్రైన్లో. వెళుతుంటే బహుశా అది జీటీ ఎక్స్ప్రెస్ అనుకుంటాను, ఒంగోలు ఎక్కాను నేను. ఆయన విజయవాడ ఎక్కినట్టున్నారు మా గురువు గారు. నైట్ క్యాచ్ చేశాను, గుర్తు నాకు ట్రైను. తెల్లవారు చూస్తే ఆయన బర్త్ పక్కనే ఉన్నారు అక్కడ. వారెవరో అప్పుడు మీకు తెలియదు? అప్పుడు తెలియదు. కాషాయ బట్టలు వేసుకొని ఉన్నారు. పేరు అడిగితే చెప్పారు, స్వామి సహజానంద తీర్థ, మీరు రిషికేష్ వెళుతున్నాను, నేను తెలుగు ఆయన్నే, అది చెప్పారు. ఇక నెక్స్ట్ 24 hours ఆయనతో పాటు మేము ప్రయాణం చేశాను. నేను ఢిల్లీ దాకా ప్రయాణం చేశాను. విడిపోయాం, అందరితో బాయ్ చెప్పేసాం, అయిపోయింది. అంటే ఏం జరిగి ఉంటుందని కాన్వర్సేషన్ ఏం మాట్లాడతాం? నా వయసు 15-16 సంవత్సరాలు, 10వ తరగతి. అంతే. ఆయన వయసు అప్పటికి 20-60-62 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆయన ఆశ్రమం అడ్రస్ కూడా రాసి ఇచ్చారు. మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, మీరు ఉత్తరకాశీ వెళ్ళాలంటే తప్పకుండా మీరు రిషికేశ్ మీదే వెళ్ళాలి, నా ఆశ్రమానికి వీలైతే రండి, వెళ్ళేటప్పుడు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ మీకు వీలుంటే అని చెప్పి ఆయన రాసి కూడా ఇచ్చారు. స్లిప్ తీసి పక్కన పెట్టి జేబులో పెట్టుకున్నాం. కానీ 15 సంవత్సరాల కుర్రోడు ఏం ఆసక్తి చూపిస్తాడు దాని మీద? సో జీవితంలో మా గురువు గారిని కలవడం మొదటిసారి అది. అదే రోజు సాయంత్రం నేను ముందు హరిద్వార్ వెళ్ళాలిగా, ఢిల్లీ నుంచి ముందు హరిద్వార్ వెళ్ళాలి, రిషికేశ్ వెళ్ళాలంటే. అంటే హరిద్వార్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అక్కడ మేము రిటర్న్ జర్నీ రిజర్వేషన్ చేసుకోవాలి, అందుకని కంపల్సరీగా ఆగాలని చెప్పి హరిద్వార్ వెళ్ళాను ముందు. ఇది 1986వ సంవత్సరం. కుంభమేళా జరుగుతుంది, అప్పుడు పీక్లో ఉందన్నమాట. హరిద్వార్లో పీక్లో ఉంది. 1986 కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా, ఆ కుంభమేళా ఇది. ఎక్కడ చూసినా అసలు జనం
హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయి. అతి కష్టం మీద ఒక చిన్న హోటల్లో వాళ్ళు 12 గంటలకు ఒక మంచం ఇస్తాం పడుకునేడానికి అని చెప్పారు. పర్వాలేదండి చాలు నాకు, తెల్లవారు వెళ్ళిపోతానన్న. ఆ తర్వాత తెల్లవారు ఇక ఉదయాన్నే అన్ని తయారైపోయి రెడీ అయిపోయి రిజర్వేషన్ చేసుకోవాలిగా. మళ్ళీ 21 రోజు తర్వాత వస్తాం క్యాంప్ అటెండ్ అయిన తర్వాత. అందుకని రిజర్వేషన్ చేసుకోవడానికని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు కౌంటర్లు అప్పటికి చాలా పెట్టారు. అప్పటికి 1986లో అప్పటికి కౌంటర్లు పెట్టారు గవర్నమెంట్. కానీ ఎన్ని కౌంటర్లు పెట్టినా చాలటం లేదు. ఆ క్యూలో నిలబడి గంటలు నిలబడాల్సి వచ్చింది. చివరికి నా టర్న్ వచ్చేసరికి 12 దాటిపోయింది అనమాట. 1 గంట అనుకోండి దాదాపు. 12:30కి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. ఉత్తరకాశీ వెళ్ళిపోయి లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. అంటే ఆ రోజుల్లో అది ఘాట్ ప్రయాణం కదా, నైట్ జర్నీ పర్మిషన్ లేదనమాట. లాస్ట్ బస్ 12:30కి ఉంటుంది హరిద్వార్ నుంచి. ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రి అసలే విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోయింది. 12 గంటలకే చాలా హెవీగా ఛార్జ్ చేశారు ఒక మంచానికి. ఎవరో సలహా చెప్పారు, మీరు ఒక పని చేయండి, ఋషికేశ్ వైపు వెళ్ళండి, అక్కడ ఏమన్నా మీకు దొరుకుతుందేమో అని. ఋషికేశ్ వెళ్తే ఋషికేశ్ నుంచి ఇంకా మీకు ముందు పైకి పోయే బస్సులు దొరుకుతాయి. అంటే టెహ్రీ అనే ఒక ప్రదేశం ఉంది, అంటే ఉత్తరకాశీ పోయే దోవలు వస్తుంది. టెహ్రీ డ్యామ్ అని వినే ఉంటారు. ఆ టెహ్రీ అనే ప్రదేశం వెళ్ళొచ్చు మీరు. అది కుంభమేళా ప్రభావం తగ్గిపోతుంది, అక్కడ మీకు హోటల్స్ కొంచెం రేట్లు ఇంత ఉండవు కదా అప్పుడు కనీసం అని చెప్పారు. ఈ సలహా బాగుందనుకొని ఋషికేశ్ వెళ్ళాం. ఋషికేశ్ వెళితే అక్కడి నుంచి అది లాస్ట్ బస్సు, అది కూడా మిస్ అయిపోయింది. ఆ టెహ్రీకి పోయే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయేటప్పటికి ఋషికేశ్ చూస్తే హరిద్వార్కి ఋషికేశ్కి తేడా ఏమీ లేదు, రెండు ఒకలాగే ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఆయన ఇచ్చిన ఆశ్రమం అడ్రస్ ట్రైన్లో. ఇక ఆశ్రమం వెతుక్కుంటూ వెళ్ళిపోయాం. వెళితే ఆయన అడిగితే ఆయన ఇంకా రాలేదండి, ఆయన సెలవు మీదే ఉన్నారని. అంటే ఢిల్లీ నుంచి రాలే ఇంకా ఆయన. ఇక ఆయన ఏమడుగుతాం వాళ్ళని, ఆయన హిందీ వచ్చిరాని హిందీ అయిపోయా. ఆయన ఊరో సాధువు ఆయన మాట్లాడుతున్నారు నాతోటి. ఇక ఆయన ఏ అడగాల అంటే రాత్రికి ఉండాలని మా ఉద్దేశం అక్కడ. కానీ ఏం అడుగుతాం, ఇక ఆయన స్వామీజీ రాలేదు ఇప్పుడు దాకా. ఇక వెనక్కి తిరిగాం, రిటర్న్ అయిపోదామని. అటు వెనక్కి తిరిగాను, ఆ స్వామీజీ గారు అప్పుడే వస్తూ కనిపించాడు ఇక లక్కీగా. సో అదృష్టవశాత్తు ఇక మా సమస్య తీరిపోయింది. రాత్రికి అక్కడే ఉన్నాను. మరుసటి రోజు ఆయనకి నమస్కారం పెట్టి, అంటే రాత్రి ఫ్రీగా ఆశ్రమంలో ఉండటం జరిగింది ఋషికేశ్లో. ఆయనకి నమస్కారం పెట్టి ఇక వెళ్ళిపోయాను అనమాట. అది 15-16 సంవత్సరాల వయసులో 1986లో జరిగింది. ఇక 21 సంవత్సరం తర్వాత మళ్ళీ కలవలేదు ఆయన. ఇప్పుడు కలవడు. ఏమన్నారు అప్పుడు, ఏం జరిగింది రెండోసారి కలిసిన తర్వాత? రెండోసారి కలిసినప్పుడు రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతం. ఏ విధంగా గుర్తుపెట్టారంటే, అంటే కన్ఫర్మేషన్ ఏ విధంగా జరిగిందంటే, నాతో పాటు నా ఫ్రెండ్ ఒక క్లాస్మేట్ కూడా అప్పుడు వస్తున్నాడు అనమాట ఆ ఉత్తరకాశీకి. వాళ్ళ నాన్నగారు కావలి బస్ స్టాండ్లో క్యాంటీన్ నడుపుతుండేవాళ్ళు. అప్పుడు గురువు గారు ఆ సంఘటన గుర్తు చేశారు. నీతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు, వాళ్ళ నాన్నగారు కావలి బస్ స్టాండ్లో క్యాంటీన్ నడిపేవారు, అవునా అని. అప్పుడు దాంతో కన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట. అంటే ఆయన గుర్తుపట్టడం అనేది అప్పుడు జరిగింది. లేకపోతే గుర్తు ఎలా పడతాము, 21 సంవత్సరం గడిచిపోయింది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఏకుందామన 4 గంటలకి దీక్ష ప్లాన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ తీసుకుంటున్నారు. శక్తిపాతం చేయడానికండి? ఆ శక్తిపాత్ దీక్ష. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, డాక్టర్ చంద్రశేఖర్, పీడియాట్రిక్ సర్జన్, వాళ్ళ ఇంట్లోనే అనమాట జరుగుతుంది, హైదరాబాద్లోనే. తెల్లవారు 4 గంటలకు లేచి అందరం కూర్చున్నాం, వెంటనే దీక్షించారు. అంటే శక్తిపాతం అనే పదం వినటం, కొన్ని గంటల తర్వాత దీక్ష తీసుకోవటం అన్నీ జరిగిపోయాయి అన్నమాట. ఏం జరిగింది గురుగారు ఆ టైంలో, మీ అనుభవం? ఏమి జరగలేదు. మేమందరం కూర్చున్నాం రూమ్లో. ఆయన అందరం అంటే పువ్వులు అవన్నీ ఉన్నాయి, కొబ్బరికాయ మొక్కలు అవి, కొబ్బరికాయ అవన్నీ నెత్తి మీద చేయబెట్టారు. మంత్రం ఆయన నెత్తి మీద చదివిపెట్టి ఆశీర్వదించారనమాట. తర్వాత ఒక్కొక్కరిని సపరేట్గా పిలిచి మంత్రం ఇచ్చారు ఒకటి, అంతే జరిగింది. నాకేమీ అనిపించలేదు ఆ రోజు. మిగతా వాళ్ళకి చాలా మంది క్రియలు మొదలైపోయాయి వెంటనే, దీక్ష తీసుకున్న వాళ్ళకి. నాకైతే ఏ క్రియలు మొదలు కాలేదు. 2 సంవత్సరాల దాకా ఆయన నాన్ని రకరకాల ప్రక్రియలు చేయించారు నా చేత. ముఖ్యంగా షణ్ముఖి ముద్ర ప్రాక్టీస్ చేయించారు.
షణ్ముఖి ముద్ర అంటే తెలిసే ఉంటుంది మీకు. అది ఎందుకు మరి ఆయన చేయించేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక యజ్ఞం కూడా చేయించారు, మంత్రోపదేశం చేసి వేరే మంత్రం మార్చారు. ఆయన 2 సార్లు మంత్రం మార్చారు ఆ తర్వాత. అంటే ఎందుకంటే ఏమన్నా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు ఆ సమయంలో నేను రకరకాల ప్రాబ్లమ్స్లో జరుగుతున్నాయి అన్నమాట నాకు జీవితంలో. ఈ మంత్రం చేయడం ద్వారానా లేదా గురుగారి ముందు మొదటి మంత్రం చేయడం ద్వారా వచ్చినాయి? లేదు, ఆ మంత్రం అంటే దానికి దీనికి సంబంధం లేదు. అప్పుడు మంత్రం తీసుకునే సమయానికి ఆల్రెడీ నాకు సమస్యలు మొదలయ్యాయి అన్నమాట. ఆర్థికంగా, వృత్తిరీత్యా, ఫ్యామిలీ తరఫున అన్ని విధాల సమస్యలు ఎదుర్కొని ఉన్నాను ఆ టైంలో. 2 సార్లు ఆయన మంత్రం మార్చారు. ఆ మంత్రం మార్చి ఒక మంత్రం ఇచ్చినప్పుడు కొంచెం యజ్ఞం కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను రెగ్యులర్గా. అంటే గురువు గారు మీకు మంత్రం ఇచ్చారు, శక్తిపాతం చేశారు. అసలు శక్తిపాతం మంత్రం ఇచ్చింది దేనికోసం అండి? మీలో కుండలిని జాగృతి అవడం కోసమే కదా, కుండలిని శక్తి జాగృతి అవడం కోసమే కదా. అది ఎప్పుడు జరిగిందని ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది, అంతా కూడా కుండలిని శక్తిని జాగృతం చేయడానికి చేస్తున్నారు ప్రయత్నం. కానీ క్రియలేమో మొదలు కావటం లేదు, అది జరుగుతుంది అక్కడ. శక్తి జాగృతం అంటే శక్తిపాతం అయితే జరిగిపోతుంది అక్కడ. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే శక్తి చాలా సూక్ష్మమైంది. ఇప్పుడు మనకి శరీరంలో ఎప్పుడు మనం ఎక్స్రే తీసుకొని ఉంటాం కదా, ఎక్స్రేలు మనకి శరీరంలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి అనేది మనం ఎప్పుడన్నా అనుభవం చెందామా? మనకు తెలియదు కదా, ఎందుకంటే ఎక్స్రేలు అనేవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉండేటువంటి భౌతిక శక్తి అయిపోయాయి ఎక్స్రేలు అంటే. అవే మనకి అనుభవానికి రావు. అటువంటిప్పుడు కుండలిని శక్తి ఎలా అనుభవానికి వస్తుంది అంటే ఆ శక్తి మనకి ప్రసరితం జరిగినప్పుడు, ప్రసారం జరిగినప్పుడు అది ఎవరికి అనుభవానికి రాదు. అది అనుభవానికి వచ్చేది ఏమిటంటే దాని రియాక్షన్ మనకు అనుభవానికి వస్తుంది. కానీ అది ఎలా పనిచేస్తుంది, శరీరంలోకి ఎలా పోతుంది అనేది మనకి ఎవరికి అనుభవానికి రాదు అది. సో అందుకని ఆయన ముందు మంత్రోపదేశం చేశారు. మంత్రం ద్వారా, స్పర్శ ద్వారా, మంత్రం ద్వారా ఇస్తారు మన శక్తిపాతం. కంటి చూపు ద్వారా, అలాగే కేవలం ఇవేవి లేకుండా కేవలం సంకల్పం ద్వారా కూడా ఇవ్వచ్చు. మొత్తం 4 పద్ధతులు ఉన్నాయి శక్తిపాతం చేయడానికి. క్రియలు మొదలు కాలేదు. ఈ విధంగా షణ్ముఖి ముద్ర ఇలాంటివి ప్రాక్టీస్ చేయించారు. కపాల్భాతి, భస్త్రిక కూడా చేయించారు. ఏమీ జరగలేదు. చివరికి మంత్రం మార్చారు. మళ్ళీ మంత్రం మార్చి యజ్ఞం చేయమని మొదలుపెట్టారు. అప్పటికి ఏం కాలేదు. చివరికి మా గురువు గారు అదే సమయంలో ఒకసారి రిషికేశ్ వచ్చారు. ఏదో టూర్ మీద వచ్చారు ఆయన. నేను ఆ రోజుల్లో కాశ్మీర్లో ఉన్నాను, అంటే శ్రీనగర్లో. చెప్పారనమాట, శ్రీనివాస్ వీలైతే వచ్చి నన్ను కలవు, ఈ విధంగా నేను రిషికేశ్ వస్తున్నాను అని. రిషికేశ్ వెళ్ళాను, కారులోనే వెళ్ళాను, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. అంత శక్తిపీఠాలన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాను ఆయన దగ్గరికి. రిషికేశ్లో ఆయన ఉండి గంగోత్రి తీసుకెళ్ళరు అన్నారు. గంగోత్రి దాకా వెళ్ళొద్దాం టూర్ మీద. సరే అని చెప్పి ఆయన్ని డ్రైవ్ చేసుకుంటూ గంగోత్రి తీసుకువెళ్ళాను. గంగోత్రి నుంచి మేము వస్తున్న టైంలో ఏదో ఒక సందర్భంలో మానసిక పూజ గురించి డిస్కషన్ జరుగుతుంది. నేను అడిగాను, గురుగారు మానసిక పూజ అంటారు కదా, దాని ఏమిటి, దాని అర్థం? ఆయన నుండి మానసిక పూజ చాలా శక్తివంతమైంది. మనం భౌతికంగా పూజ చేస్తాం కదా దేవి దేవతలకి, అంటే కర్పూరం వెలిగిస్తాం, దీపం వెలిగిస్తాం, పళ్ళు, పుష్పాలన్నీ. ఇదే పద్ధతిని కానీ ఎవరైనా అన్ని మానసికంగా కల్పించుకొని కల్పనతో చేయగలిగితే మానసికంగా దాని ప్రభావం ఇంకా చాలా ఎన్నో రెట్లు పవర్ఫుల్గా ఉంటుంది అని చెప్పారు. మరి అందరూ చేయొచ్చు కదా అంత పవర్ఫుల్ అయితే అన్నాను. అని అందరూ ఎందుకు చేయటం లేదంటే మరి అందరూ కల్పన చేసుకోవటం ప్రాబ్లం కదా, అందరూ ఆ విధంగా కల్పన చేసుకోలేరు. అంటే మన అందరికీ ఆ సామర్థ్యం ఉండదు కదా అని కల్పన చేసుకొని ఊహించుకోగలగాలి కదా. మరి మనకి మహాభారతంలో భీమసేనుడు చేసేవాడట ఆ విధంగా, భీముడు మానసిక పూజ చేసేవాడట. ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. నేను ఆయన అడిగాను, మరి నేను మానసిక పూజ నేను చేయొచ్చు అని. నాకు ఏంటంటే అదే ఇంకా కన్వీనియంట్గా ఉంటుందని. నేను అసలే ఆర్మీలో పనిచేస్తున్నాను, నాకు ఈ విధంగా అన్ని పెట్టుకొని పూజ చేయాలంటే నాకు కుదరదు. అందువల్ల మానసికంగా అయితే నాకు లాజిస్టిక్గా కన్వీనియంట్గా ఉంటుంది, తప్పకుండా చేయని చెప్పి ఆయన బ్లెస్ కూడా చేశారు. వెంటనే ఆ గంగోత్రి నుంచి మేము రిటర్న్ అయిన తర్వాత నేను ఆ మానసిక పూజ చేయటం మొదలుపెట్టాను.
ఏదైతే ఇంతకుముందు పూజ చేస్తున్నామో అదే పూజ మానసిక మానసికంగా చేయటం మొదలుపెట్టాను. ఆ మానసిక పూజ చేస్తున్న కొన్ని వారాలకి శక్తి జాగృతం అయిపోయింది. ఉగ్రంగా క్రియలు మొదలైపోయాయి అన్నమాట. నేను నా పుస్తకంలో అన్ని రాసానిక పరాశక్తి పుస్తకంలో ఇవన్నీ కూడా అది క్రియలు మొదలవడానికి మొదటిది ఇది. ఆ క్రియలు మొదలైన తర్వాత మరొక 2 సంవత్సరాలు శ్రీనగర్, మరొక 2 సంవత్సరాలు లదాఖ్, దాదాపు 4 సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో బాగా తీవ్రంగా నేను సాధన చేయడం జరిగింది. అంటే కుండలిని శక్తి జాగరణ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు గురుగారు మీరు? అంటే కుండలిని శక్తి అంటే ఏంటి, అసలు కుండలిని శక్తి జాగరణ జరిగితే ఏం జరుగుతుంది? మనం పురాణాల్లో చదువుకుంటుంటాం కదా, బ్రహ్మ విష్ణు శివుడు త్రిమూర్తులు మన సాంప్రదాయంలో. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే విష్ణు భగవానుడు సంరక్షణ చేస్తుంటాడు సృష్టిని, శివుడు విలీనం చేస్తుంటాడు ప్రళయం వచ్చిన. కానీ బ్రహ్మ విష్ణు శివుడు అని మనం మన సౌకర్యం కోసం మనం విభజన చేసాం, కానీ వాళ్ళే వేరు కాదు. త్రిమూర్తులంతా ఒకటే కదా, భగవంతుడు ఒకటే కదా పరమాత్మ. అయితే చేస్తుంది భగవంతుడు కాదు, ఇక్కడ చైతన్యం లేనివాడు కదా పరబ్రహ్మం అంటే. ఆయన శక్తి అన్నమాట. ఏం చేసినా ఆయన శక్తి చేస్తుంది అక్కడ. అంటే సృష్టి రచన చేసేది సరస్వతీదేవి. సరస్వతీదేవి సృష్టి రచన చేస్తుంది. లక్ష్మీదేవి విష్ణు భగవానుని శక్తి, ఆవిడ మనకి అనుభవింపజేస్తుంది. ప్రతి మానవుడికి మన జగత్తును అనుభవింపజేస్తుంది నిరంతరం. అయితే ఆవిడ 8 రూపాల్లో అనుభవింపజేస్తుంది. ఆవిడని అష్టలక్ష్మిగా మనం పూజిస్తుంటాం, మీరు చూసి వినే ఉంటారు. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి అని ఆ విధంగా. అంతవరకు బాగా అయిపోయింది. సరస్వతీదేవి సృష్టి రచన చేసింది, లక్ష్మీదేవి నిరంతరం అనుభవింపజేస్తుంది. ఎలా అనుభవింపజేస్తుంది? ఇంద్రియాల మాధ్యమంగా. ఏదైతే మీరు అనుభవం చెందుతున్నారో అది ప్రకృతి, ప్రకృతిని అనుభవం చెందుతున్నారు. ఆ ప్రకృతి పార్వతీదేవి. 3 శక్తులు కంప్లీట్ అయిపోయారా? సరస్వతీదేవి సృష్టి రచన చేసింది, లక్ష్మీదేవి నిరంతరం ధారణ చేస్తుంది సృష్టిని. నిరంతర ధారణ, ఇది ముఖ్యం అన్నమాట. మీరు అంటే మనం ప్రొజెక్టర్ సినిమా స్క్రీన్ మీద ప్రొజెక్షన్ వెళ్తుంది కదా, కిరణం, అది చెప్తారు సెకండ్కి 16 ఫ్రేమ్స్ వెళ్ళాలని. అప్పుడే మనకు ఆ ఎఫెక్ట్, ఆ ఇల్యూజన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. బ్రహ్మపూరితమైనటువంటి జగత్తు ఇదే టైప్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. స్థూల రూపంలో మనకి పార్వతీదేవి. సృష్టి విలీనం జరగాలన్నప్పుడు ఆ పార్వతీదేవి ఇప్పుడు కాళికా రూపాన్ని ధారణ చేస్తుంది. మీరు చూసే ఉంటారు మంత్ర గుళ్ళలో శివుడు శవంగా పడుకొని ఉంటాడు, కాళికాదేవి నృత్యం చేస్తుంది అన్నమాట. అంటే బ్రహ్మాండాన్ని విలీనం చేసే సమయం అది. ఇదే ప్రక్రియ ప్రతి మనిషికి కూడా జరుగుతుంది. అంటే ఒకటి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది సమిష్టి స్థాయి, అంటే బ్రహ్మాండం లెవెల్. అదేవిధంగా మనిషి అనేవాడు పిండాండం కదా. బ్రహ్మాండం ఏ విధంగా నిర్మించబడిందో మనిషి యొక్క పిండాండం కూడా అదే విధంగా నిర్మించబడింది. అంటే బ్రహ్మదేవుడికి మనిషికి తేడా లేదు. ఒక మామూలు మనిషికి బ్రహ్మదేవుడికి ఒకటే మోడల్, ఒకటే. కాకపోతే మనం పిండాండం అంటున్నాం. ఏ విధంగా అయితే బ్రహ్మాండం నిర్మించి సృష్టించబడి దాన్ని విలీనం చేయబడుతుందో బ్రహ్మదేవుడికి, ఇదే విధంగా ప్రతి మనిషికి కూడా వ్యక్తిగత స్థాయిలో సృష్టి రచన జరుగుతుంది. వ్యక్తిగత స్థాయిలో సృష్టి రచన జరుగుతుంది. ప్రతిరోజు కూడా మనం నిద్రపోయినప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు సృష్టి రచన మొదలవుతుంది. కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నప్పుడు ప్రళయం వస్తుంది. అంటే వ్యక్తిగత స్థాయిలో ప్రళయం. అది బ్రహ్మదేవుడికి ఏ విధంగా ఒక రోజు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా ఉంటుందన్నమాట ఒక రోజు అనేది. పగలు రాత్రి. ఏ విధంగా అయితే రాత్రి కూడా నిద్రపోయినప్పుడు సృష్టి అంతా విలీనం అయిపోతుంది. మనం కళ్ళు తెరవగానే మళ్ళీ సృష్టి అనేది మళ్ళీ మొదలవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? మనిషి సృష్టి రచన అయితే జరిగిపోయింది. ఆత్మ అనేది మనిషిలోనే ఉంది కదా, ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఉంది కదా. ఆత్మ పరమాత్మ ఒకటే అంటున్నాం కదా. ఆ ఆత్మ నుంచే వచ్చిన శక్తి మనిషిని కప్పేసింది, 5 కోశాలలో కప్పేసింది అన్నమాట. ఇప్పుడు సరస్వతీదేవి మనిషికి సృష్టి రచన చేసింది ఈ జగత్తును అనుభవించమని కర్మానుసారం. లక్ష్మీదేవి నిరంతరం అనుభవింపజేస్తుంది. అయితే లక్ష్మీదేవిని ఒక విధంగా చెప్పాలంటే విష్ణు భగవానుడి మనసుతో పోల్చవచ్చు. అంటే మనిషిలో కూడా
మనిషి యొక్క మనస్సు అంటే బుద్ధి సరస్వతి దేవి అయితే బుద్ధి అంటే వాగ్దేవి కదా. మొదట పుట్టింది బుద్ధి మనిషిలో. బుద్ధితో పాటు అహంకారం రెండు ఒకేసారి పుట్టాయి అన్నమాట. అక్కడ బుద్ధిని మనం సరస్వతీదేవి అని పోల్చుకుంటే నెక్స్ట్ స్థూల రూపంలో మనసు అన్నమాట. మనసుని మనం లక్ష్మీదేవితో సరిపోల్చుతూ, కాకపోతే ఆ లక్ష్మీదేవి మీకు 8 రూపాల్లో మీకు అనుభవింపజేస్తుంది జగత్తుని. 8 రూపాల్లో జగత్తును అనుభవింపజేస్తుంది. తర్వాత మనసు కూడా ఏ భావోద్వేగాలకు లోనవుతుందో వాటిని మళ్ళీ నవరసాలుగా అంటారు. మళ్ళీ వాటిని 9 భాగాలుగా కేటగరైజ్ చేశాం. అందుకని మీరు వినే ఉంటారు చూడండి, నవరస నటనా సార్వభౌములు అని పెట్టుకుంటుంటారు ఫిల్మ్ యాక్టర్స్. అంటే నవరసాలు అనుభవం చెందుతుంది అన్నమాట మనసు. కర్మానుసారం ఏ విధంగా కర్మలు మూట కట్టుకొని ఉన్నాడో, ఏ కర్మ అయితే పైకి వస్తుందో దాన్ని బట్టి మనసు కూడా ఆ భావోద్వేగం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అయితే ఎవరికైతే జగత్తును అనుభవింపజేస్తుందో శ్రీ మహాలక్ష్మి కరెక్ట్గా అంటే కర్మానుసారం. మళ్ళీ ఇప్పుడు ఒకరికి గజలక్ష్మి కృప ఉందండి, ఆవిడ దారాసింగ్ లాగా పహల్వాన్ లాగా బ్రహ్మాండమైన శరీరంతో పుడతాడు. కానీ దారిలక్ష్మి కృప లేదు, పిల్లిని చూసి కూడా భయపడిపోతాడు. అదేవిధంగా ధాన్యలక్ష్మి కృప ఉంది, చక్కగా భోజనం చేసే అదృష్టం ఉంటుంది. ఆ ధాన్యలక్ష్మి కృప లేదు, ధనలక్ష్మి కృప ఉంది, కానీ భోజనం చేసే అదృష్టం ఉండదు. ఎన్నో జబ్బులతో బాధపడుతుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం పూజించడం కోసం మనం లక్ష్మీదేవిని అష్టలక్ష్మిని పూజిస్తుంటాం. మనం ప్రాక్టికల్గా మనం సైంటిఫిక్గా మాట్లాడుకుంటే అంటే యోగాభ్యాసం ప్రకారం సాంకేతికంగా ఒక మానసిక శక్తులు అనుకోండి. ఈ యొక్క 8 మానసిక శక్తులు అన్నమాట. ఒక్కొక్కరిలో అవి వికసిస్తాయి, ఒక్కొక్కరిలో వికసించు, లాక్ అయిపోయి ఉంటాయి, తాళం అయిపోయి ఉంటాయి. ఎందుకు అయి ఉంటాయి? కర్మను పెట్టి. పూర్వజన్మలో ఏదో పాపం చేస్తుంటాడు, మరి దాని లక్ష్మి కృప లేదు. ఇప్పుడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేస్తుంటాడు, అందరికి 10 మందికి అన్నదానం చేస్తుంటాడు, ఇప్పుడు దాని లక్ష్మి కృప సంపూర్ణంగా ఉంది. సో కర్మానుసారం ఈ మానసిక శక్తులు ఎంతగా వికసించున్నాయి, ఎంతగా తాళం వేసి ఉన్నాయి అనేది ఉంటుందన్నమాట ప్రతి మనిషిలో కూడా. ఇది లక్ష్మీదేవిగా మీరు పోల్చుకోండి. ఇప్పుడు రక్తమాంసాలతో ఉన్న శరీరం పంచభూతాలే కదా. రక్తమాంసాలతో నిర్మితం ఏదైతే శరీరం నిర్మితమైందో పంచభూతాలు అంటాం వాటిని. ఇది పంచభూతాలతోనే మన ప్రకృతి కూడా నిర్మితమైంది. మనం పార్వతీదేవితో పూజిస్తాం. ఇప్పుడు ఈ సరస్వతీదేవి సృష్టి రచన చేసింది, లక్ష్మీదేవి నిరంతరం ధారణ చేస్తుంది, ఇంద్రియాల మాధ్యమంగా బాహ్యంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు శక్తి బాహ్యంగా ప్రవహిస్తుంది. వాటికి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మలు. ఏ కర్మలు అయితే మూట కొట్టుకొని ఉన్నాం పూర్వజన్మ నుంచి, వాటి దొల్లుచ్చాయిగా మరి ఆ కర్మల ప్రకారం అనుభవింపజేస్తుంది. ఒక ధనవంతుడనో లేకపోతే ఒక పేదవాడనో ఒక బ్రహ్మపూరితమైన జగత్తును అనుభవింపజేస్తుంది అన్నమాట. ఇప్పుడు కుండలిని శక్తి జాగృతం అంటే ఏమిటి? శక్తి జాగరణ అంటే ఏమిటి? ఏ శక్తి ఏదైతే బాహ్యంగా పోతుందో దీన్ని ఇప్పుడు వెనక్కి తగ్గేటట్టు ప్రేరేపితం చేయడం జరుగుతుంది. శక్తి బాహ్యంగా వెళుతున్న శక్తి వెనక్కి తగ్గేటట్టు ఉధృతం వెనక్కి తగ్గిపోవడం మొదలవుతుంది అన్నమాట. దాన్ని ప్రేరేపితం చేయడం జరుగుతుంది గురువు యొక్క సంకల్పం ద్వారా. లేదా ఏదైనా యోగ మార్గం చేయండి, ఏదైనా తంత్ర మార్గం చేయండి. మరి ప్రతి మానవ జాతి చేసే ప్రతి ఆధ్యాత్మికంగా ఏమి చేసినా కూడా దీనికోసమే చేసేది. అంటే ఈ ప్రక్రియ మొదలు కాకుండా అసలు ఏమీ కాదు. ఏ దేవి, ఏ దేవత, ఏ దేవుడు మీకు మోక్షాన్ని ఇవ్వలేడు. ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు మీకు మోక్షాన్ని ఇవ్వలేదు. ఈ ప్రక్రియ అనేది మొదలు కావాలి. ఏ ప్రక్రియ? బాహ్యంగా వెళుతున్నటువంటి క్రియాత్మక దిశ. అది శక్తి యొక్క క్రియాత్మక దిశ. అది వెనక్కి తగ్గటం మొదలవ్వాలి. ఎప్పుడైతే ఈ వెనక్కి తగ్గటం మొదలవుతుందో బాహ్య జగత్తు మీద ఉన్న ఆసక్తి తగ్గిపోవటం మొదలవుతుంది. దాన్నే వైరాగ్యం అంటాం. అంతేగాని వైరాగ్యం వస్తే మీకే మోక్షం రావటం లేదు. ఇక్కడ అసలు వైరాగ్యం వచ్చేది అలా ముందు శక్తి వెనక్కి తగ్గటం మొదలైతే కదా మీకు వైరాగ్యం మొదలయ్యేది. ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారండి వాకింగ్కి, మీరు వెనక్కి ఎప్పుడు తిరిగి వస్తారు ఇంటికి? మీరు వెనక్కి తిరగాలి కదా ముందు.
మీరు వెనక్కి తిరిగి నడవడం మొదలు పెడితే మీరు మళ్ళీ తిరిగి రిటర్న్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. మీరు వెనక్కే తిరగకపోతే ముందుకే పోతుంటారే మీరు. సో అదేవిధంగా బాహ్యంగా ప్రవహిస్తున్న శక్తి అంతర్గతం కావాలి, అంటే తగ్గటం అవ్వాలి. అంటే వెనక్కి తిరగదు, శక్తి వెనక్కి తిరగడం లేదు, ఇక్కడ వెనక్కి తగ్గుతుంది. ఇక్కడ ఉధృతం అనేది బాహ్యంగా పోయేది, ప్రవాహం వెనక్కి తగ్గిపోతుంది. అయితే ఎప్పుడైతే వెనక్కి తగ్గిపోతుందో జాగ్రత్తగా దీన్ని గమనించండి. అక్కడ కర్మలు కాలిపోతున్నాయి, అంటే ఇక్కడ కర్మలు కాలిపోతున్నాయి కాబట్టి ఇది శక్తి వెనక్కి తగ్గుతుంది, లేదా శక్తి వెనక్కి తగ్గుతుంది కాబట్టి కర్మలు కాలిపోతున్నాయి. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి ఇక్కడ విషయాన్ని. అంటే చెట్టు ఈ వేరు నరికేస్తారనుకోండి, కింద నుంచి భూమిలో వెండిపోతుందా? వేరు నరికేస్తారు కాబట్టి ఎండిపోతుంది కాబట్టి కింద ఏదో శక్తికి దానికి చెట్టుకి పవర్ అందటం లేదు. ఎలాగైనా అర్థం చేసుకోండి. ఓకే, శక్తి ప్రేరేపితం పడినప్పుడు, జాగృతం చేయబడినప్పుడు జరిగే ప్రక్రియ ఇదన్నమాట. అంటే శక్తి వెనక్కి తగ్గటానికి ప్రేరేపితం చేయబడుతుంది. మరి అందరికీ సామాన్యంగా అందరికీ బాహ్యంగానే వెళుతుంది కదా, ప్రతి మనిషికి కూడా పుట్టినవాడికి బాహ్యంగానే వెళుతుంది కదా. మరి వెనక్కి తగ్గేటట్టు దాన్ని ప్రేరేపితం చేయాలి అంటే దానికోసం 4 పద్ధతులు వాడుతున్నారు. ఒకటి ధ్యాన మార్గం, ఒకటి భక్తి మార్గం, మూడోది జ్ఞాన మార్గం. ముందు చెప్పింది ధ్యాన మార్గం అంటే తపస్సు చేయటం, రెండోది భక్తి మార్గం, మూడోది జ్ఞాన మార్గం, నాలుగోది కర్మయోగం అన్నాం. ఈ 4 మార్గాల ద్వారా ఏదో ఒకటి చేసి శక్తి, ఆ బాహ్యంగా ప్రవహిస్తున్న శక్తి, క్రియాత్మక దిశలో వెళ్తున్న శక్తి వెనక్కి తగ్గేటట్టు మొదలుపెట్టు. అంటే వ్యక్తిగత స్థాయిలో శక్తి జాగరణ జరిగింది. అంటే పార్వతీదేవి కాళికాదేవిగా రూపధారణ చేసింది. ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నిర్మించింది ఆ శక్తేగా. ప్రతి మనిషి ఏ బాహ్య జగత్తును అనుభవం చెందుతున్నాడో ఆ శక్తే కదా. అందుకని నేను పరాశక్తి పుస్తకంలో నేను సమరైజ్ చేశాను సంక్షిప్తంగా. నేను ఏం చెప్పానంటే, మొదట కవిత ఒకటి రాశాను. నా అహంకారం ఈ శక్తే, నా క్రోధం ఈ శక్తే, నా లోభం ఈ శక్తే, నా స్వప్నం ఈ శక్తే, నా ప్రాణశక్తి ఈ శక్తి, అంతా శక్తి అయిపోయా. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో, మాయాశక్తి 8 రకాలు అన్నాడు. బుద్ధి, అహంకారం, మనస్సు, పంచభూతాలు. బుద్ధి, అహంకారం, మనస్సు, మిగతాది పంచభూతాలు. అంటే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఇలాంటి 5 కంప్లీట్ అయిపోయాయి కదా. అంటే మాయ అంటేనే 8, ఇంతకు మించి ఇంకేం లేవు మాయ అంటే. సో మరి 8 శక్తే కదా. ఇప్పుడు ఆ శక్తి ఏమవుతుందంటే తను వేసిన ముడుల్ని తానే విప్పుకుంటూ వెళ్ళాలి. మానవ మాత్రుడికి సాధ్యం కాదు ఎవరికి. మనం ఏ కర్మలు మూట కొట్టుకొని ఉన్నామో మనకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మన కర్మల్ని మనం ఎలా విలీనం చేసుకుంటాం, ఎలా శుభ్రపరచుకుంటాం, అది మనం ఎవరూ చేయలేరు. అది ఆటోమేటిక్గా జరగాలి. అది ఎలా జరుగుతుంది? శక్తిని జాగృతం చేస్తే. మీరు శక్తిని జాగృతం చేస్తే ఇక్కడ పని అయిపోయింది ఇక్కడ. సో శక్తిని జాగృతం చేయడానికి ఏం చేస్తారంటే నానా అవస్థ పడతారు. ఇక నానా యోగ మార్గాలు ఫాలో అవుతారు, నానా తంత్ర మార్గాలు ఫాలో అవుతారు. శక్తి జాగృతం కాకముందు జరిగేదంతా కూడా దీన్ని అణవోపాయం అంటారు. అంటే అణువులాగా అతి స్వల్పం అన్నమాట. ఒక మనిషి జీవితాంతం గుడిలోనే కూర్చొని ఉంటాడండి. అతని జీవితాంతం పడ్డ కష్టం అంతా కూడా భగవంతుడికి అణువు లాంటిది అన్నమాట. అణువులాగా అతి స్వల్పమైంది. దానివల్ల అసలు ఏమీ కావటం లేదు అక్కడ. అంటే ఏం జరుగుతుంది, ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారంటే దానికి ఒక కారణం చెప్తాను. శక్తి జాగృతం కావాలి అంటే ఒక షరత్ అనేది ఫుల్ఫిల్ కావాలి. అంటే ఒక స్థితి రావాలి మనసులో. ప్రతి మనిషి యొక్క మనసు రజోగుణం, తమోగుణం, సత్వగుణం అని 3 గుణాలతో నిర్మితమైంది. మనకి త్రిమూర్తులు కూడా ఆ విధంగానే మనం పూజిస్తుంటాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నట్టు. అంటే విష్ణు భగవానుడు సత్వగుణం, బ్రహ్మదేవుడు రజోగుణం, శివుడు తమోగుణం. ప్రతి మనిషి 3 గుణాలతో పుడతాడు. అంటే ఒక గుణమే ఉండదు అందరికీ, కాకపోతే పర్సంటేజ్ తగ్గుతుంది, మారుతుంది. ప్రధానంగా ఏ గుణంతో పుట్టాడు దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ 3 గుణాలలో తేడా ఉన్నంత కాలం మనిషి
జనన మరణ చక్రంలో ఇరుక్కొని ఉంటాడు. ఇక పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం. ఇక దానికి అంతం లేదు ఇక. ఎందుకంటే ఈ 3 గుణాలలోనే ఇరుక్కొని ఉన్నాడు. ఇక ఏదో ఒక స్థితిలో ఈ 3 గుణాలలో సమతుల్యత స్థితి ఎప్పుడైతే వస్తుందో ఇక భగవంతుడి తన వినోదానికి మనిషి పనికిరాడు. ఇక మనిషిని భగవంతుడు సృష్టి రచన చేసిందే తన దివ్య విలాసానికి అన్నమాట. అది ఇక ఆ విలాసానికి పనికిరాడు ఇక మనిషి. ఇక నువ్వు వెనక్కి వచ్చే నాన్న అంటాడు. అంటే మోక్ష మార్గం ఓపెన్ అయిపోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది వాస్తవంగా జరిగేది. ఎప్పుడైతే మనిషి భగవంతుడి దివ్య విలాసానికి ఇక పనికిరాడో ఇక ఆయనకున్న మిగిలిన మార్గం ఒకటే, వెనక్కి వచ్చేసేయడమే. ఇంకేం చేస్తాడు భూలోకంలో అయిపోయింది. ఈ 3 రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈ 3టిని సమతుల్య స్థితికి తేవటానికే ఈ నానా అవస్థ పడటం. ఎక్కువగా మీరు చూసే ఉంటారు, రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉంటుంది అందరిలో, సత్వగుణం తక్కువగా ఉంటుంది. భజనలు, కీర్తనలు, పూజ, గుళ్ళకి వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, శాస్త్రాలు అధ్యయనం చేయటం, పురాణాలు చదవటం, వీటి వల్ల ఏమవుతుందంటే సత్వగుణం పెరుగుతుంది. ఇవన్నీ కూడా సత్కర్మ కింద లెక్క కిందకు వస్తాయి. దయచేసి వినండి. మీరు ఎన్ని గుళ్ళు కట్టించినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా మీకు చక్కటి మంచి ఫలితం వస్తుంది ఈ జన్మలో, లేకపోతే వచ్చే జన్మలో. కానీ మోక్షం అయితే నో, మోక్షం 0, మోక్షం అయితే రాదు. సత్కర్మల వల్ల మీకు ఫలితం దక్కుతుంది. చక్కటి ఫ్యామిలీ వస్తుంది, చక్కటి పిల్లలు పడతారు, అన్నీ మంచి మంచిగా జరుగుతుంది. సినిమా స్టైల్లో మాకంతా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జన్మలో, లేకపోతే వచ్చే జన్మలో. కానీ మోక్షం మాత్రం రాదు. అక్కడ మిక్సప్ చేయబాకండి. మోక్షం అంటే అంతా చెప్తుంటాం కదా మనం, ముళ్ళ మీద నడవటం అనేది. అది చెప్పినంత ఈజీగా ఉండదు. యోగ మార్గం మొదలైనప్పుడు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఎందుకు ఆ మాట అంటారు అనే విషయం అప్పుడు అర్థమవుతుంది. ముళ్ళ మీద నడవటం అనేది. ఈ అణువోపాయం అంతర్గతంలో మనం ఏం చేస్తున్నాము, ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణాన్ని సమతుల్య స్థితికి తీసుకొస్తున్నాం. బ్యాలెన్స్ చేయటం అనమాట. ఒకసారి బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత శక్తి జాగరణ సులభం అయిపోతుంది అక్కడ. అందుకే చెప్తారు చూడండి, ఒక పాపికి మోక్షాన్ని తీసుకురావడం సులభం, ఒక గొప్ప పుణ్యాత్ముడికి మోక్షాన్ని తీసుకురావడం సాధ్యం కాదు, చాలా కష్టం. కారణం ఏమిటంటే, ఇప్పుడు నేనున్నానండి, నేను ఎన్నో పాపాలు చేస్తున్నాను, నేనన్నీ చేయగానే చేస్తాను ఆల్రెడీ. సమాజానికి ఏ నష్టం జరగాలో అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకేం మిగిలిలేదు. ఇక ఏదో గురువు కృప వల్ల మా గురువు గారు నాకేం చెప్తారు, ఇంక వదిలేసేయి, నువ్వు చక్కగా నువ్వు మంచి పనులు చేయడం మొదలుపెట్టు, కొంచెం సత్వగుణం పెరుగుతుంది అంటాడు. నేను దాన ధర్మాలు చేయడం మొదలు పెడతా, గుళ్ళకి గోపురాలకి తీర్థయాత్రలు చేయడం మొదలు పెడతా. రైట్? దీనివల్ల సమాజానికి ఏదో కొద్దిగా గొప్ప మంచి జరుగుతుంది. ఇప్పుడు అంతవరకు బాగానే ఉందా? నాకు సత్వగుణం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక స్థితిలో నాకు సత్వగుణం, రజోగుణం, తమగుణం అన్ని సమతుల్యత స్థితికి వచ్చేస్తాయి. మా గురువుగారు కృప చూపించి నాకు శక్తి జాగరణ చేసేస్తారు. ఇప్పుడు నేను పుణ్యం మూట కొట్టుకొని ఉంటాను, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తుంటాను, ఎన్నో గుళ్ళు నిర్మించి ఉంటాను, ఎన్నో బీదలకి అన్నదానం చేస్తుంటాను. ఇప్పుడు నా పుణ్యం అంతా ఏం కావాలి? ఈ పుణ్యాన్ని ఎలా హరించగలగాలి? మరి సత్వగుణం జబర్దస్త్గా ఉంది నాలో, మరి నన్ను నా జీవితాన్ని అనుభవించాల్సిన రాసిపెట్టి ఉంది ఇప్పుడు విధిరాత ప్రకారం. నాకు మోక్షం ఎలా వస్తుంది ఇప్పుడు? ఇలాంటి పుణ్యాన్ని హరించాలంటే అది బహుశా శ్రీరాముడికి అది సాధ్యమైందేమో. పరశురాముడి పుణ్యాన్ని అంతా హరిస్తారని చెప్పుకుంటుంటాం కదా మనం. ఎందుకంటే అది సాధ్యం కాదు అది. అంటే ఇప్పుడు నాకేం చెప్పాలి, నాకు మా గురువు గారు, నువ్వు సమాజానికి చేటు చేయటం మొదలుపెట్టు, హాని కలిగించడం మొదలుపెట్టు, అంతేగా. మరి నేను సంపాదించుకున్న పుణ్యాన్ని దాని సమతుల్యత స్థితికి తేవాలి అంటే నా తమగుణం మెరగాలి కదా. తమగుణం ఎప్పుడు పెరుగుతుంది? పోయి సాంఘిక అంటే సమాజానికి చెడు చేయాలి, ఏదో ఒకటి దొంగతనాలు చేయటము, లేకపోతే హింసలు చేయటం, ఏదో చేయాలి. మరి సమాజానికి చెడు జరుగుతుంది కదా దానివల్ల. బహుశా భగవంతుడు కూడా దానికి శాంక్షన్ చేయడం, ఒప్పుకోవడానికి. అందువల్ల అంటాం అన్నమాట, పుణ్యాత్ముడికి మోక్షం తీసుకురావడం ఎందుకు అంత కష్టం అంటే ఇదే కారణం. ఎందుకంటే దాని సమతుల్య స్థితికి ఎలా తీసుకురావాలి? సమతుల్య స్థితికి వస్తే కానీ శక్తి జాగరణ జరగదు. శక్తి జాగృతం అయితే కానీ
కర్మలు కాలటం మొదలవు. కర్మలు కాలితే కానీ బాహ్యంగా వెళ్తున్న శక్తి వెనక్కి తగ్గదు. అప్పుడు కానీ వైరాగ్యం అనేది మొదలు కాదు. అన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నాయి. మరి ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఇప్పుడు కర్మల కాలే కొంది బాహ్యంగా పోయే శక్తి వెనక్కి తగ్గుతుంది. మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు మనసు ఇంతవరకు అల్లకల్లోలంగా ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, నవరసాలని. నవరసాలకు సంబంధించిన భావోద్వేగాలతో అల్లకల్లోలంగా ఉంది. దాటిని వృత్తులు అంటాం. మనసు రకరకాల వృత్తులకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే కిందంతా గందరగోళం జరుగుతుంది. కర్మలని గందరగోళం చేసేస్తున్నాయి. మరి ఈ మనసు ప్రశాంతంగా ఉంటే కానీ మనిషి లోపల ఉన్న ఆత్మకి తాను ఏమిటనేది తెలియదు. అక్కడ ఈ మనసు ప్రశాంతంగా మారాలంటే కర్మలన్నీ కావాలి. కర్మలన్నీ కాలాయి అనుకోండి, అంటే పూర్తిగా కాలక్కర్లేదు, ఒక పెద్ద లెవెల్లో కాలటం మొదలయ్యాయి అనుకోండి, ఈ మనసు అనేది ప్రశాంతంగా మారిపోవడం మొదలవుతుంది. అంటే మనకి ఒక సరోవరం నీళ్లు ఉన్నాయి అనుకోండి, అలలు వస్తుంటాయి, మనకేం కనిపించదు మనం చూసుకుంటే. ఇప్పుడు అలజడి ఒక సరోవరంలో మన ముఖం చూసుకోవాలంటే మనకు ముఖం కనిపించదు కదా. అలలన్నీ సద్దుమడిగాయి అనుకోండి, మన ముఖం క్లియర్గా కనిపించడం మొదలు పెడుతుంది. మొదట్లో కొద్దిగా కనిపించడం మొదలు పెడుతుంది. ఇంకొంచెం బాగా ప్రశాంతంగా అయిందంటే క్లియర్గా కనిపిస్తుంది మన ముఖం. నీళ్ళు అంత క్లియర్గా ఉంటే మన ముఖం అంత క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనసు ఎంత ప్రశాంతం అయితే ఎప్పుడవుతుంది? కర్మలు కలితే. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. మనసు ఎంత ప్రశాంతం అయితే లోపల ఉన్నటువంటి ఆత్మకి అది అద్దంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు తన యొక్క ప్రతిబింబం అనేది తనకి తెలిసి వస్తుంది అన్నమాట, చూసుకోగలుగుతుంది. అంటే ఇప్పుడు ఆత్మకు రూపం ఉండదు కదా, మరి అద్దంలాగా పనిచేస్తుంది మన మనసు అయితే. అద్దంలో ఏం చూసుకుంటుంది? రూపమే లేకపోయా ఆత్మకి. ఇక్కడ ఆ కాన్సెప్ట్ వస్తుంది, సచ్చిదానంద స్వరూపం. సత్ చిత్ ఆనంద అంటే భగవంతుడికి ఈ మూడే తెలుసు. తాను సత్, నేను నిజాన్ని. చిత్, తనకి అవేర్నెస్ అనేది ఉంది భగవంతుడికి. ఆనందం, ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ఇవి తప్ప భగవంతుడికి ఏమీ తెలియదు. ఆ సచ్చిదానంద స్వరూపం ప్రతిబింబించడం మొదలవుతుంది కొంచెం. ఇందాక చెప్పాం కదా, పూర్తిగా ప్రశాంతంగా అవ్వక్కర్లేదు సరోవరం. కొంచెం సరోవరం ప్రశాంతంగా అయినా కూడా మన ముఖం కొద్దిగా కనిపించడం మొదలవుతుంది. ఇదే కాన్సెప్ట్లో మన మనస్సు కర్మల కాలే కొంది కొంచెం ప్రశాంతమైనా కూడా ఆత్మకి తను ఏమిటి అనేది ప్రతిబింబించడం మొదలవుతుంది. దాన్ని మనం లోవర్ సమాధి అది అంటాం. అంటే కింద స్థాయి సావికల్ప సమాధి, సవిచార సమాధి, రకరకాల అంటే గ్రేడ్స్ ఉంటాయి కదా. కర్మల కాలే కొంది మనసు ఎంతగా ప్రశాంతం అవుతుంది అన్నదాన్ని బట్టి మీ డెప్త్ అనేది, మీ లోతు అనేది తెలుస్తుంది. అక్కడ లోతు తెలియటువంటి ఏమిటి? మీ యొక్క ఆత్మకి తను ఏమిటి అనేది తెలిసి వస్తుంది. అక్కడ తన యొక్క సచ్చిదానంద స్వరూపం అనేది ప్రతిబింబిస్తుంది ఆత్మకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఏ సచ్చిదానంద స్వరూపం తనకి ఆత్మకి తెలిసి వస్తుందో, ఏదో ఒక స్థితిలో కర్మ ప్రక్షాళనం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దీంతో అంటే మనసు కూడా ప్రశాంతంగా అబ్సల్యూట్ అంటే ఇక ఏ వృత్తి రాదనమాట. మనసులో ఇక ఏ ఆలోచన రాదు. ఇక యోగాభ్యాసం సమాప్తం అయిపోతుంది. ఎందుకంటే యోగాభ్యాసం అంటేనే చిత్తవృత్తి నిరోధం. ఎప్పుడైతే మనసు అసలు వృత్తులు తీసుకోవడం లేదో ఇక యోగాభ్యాసమే సమాప్తం అయిపోయింది. అక్కడ ఇక ఆత్మ ఆ శరీరంలో ఉండదు, ఇక వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి అది దీంతో శాక్తోపాయం అనేది సమాప్తం అయిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అనవోపాయం అనేది. అనవోపాయం ఇప్పుడు శాక్తోపాయం కూడా అయిపోతుంది. తర్వాత మొదలైంది శాంభవోపాయం మొదలవుతుంది అంటారు. కాకపోతే ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ద్వైత భావన ఇంకా మిగిలి ఉంటుంది, అద్వైతం ఇంకా జరగదు. అద్వైతంలోకి వెళ్తారా ఇక్కడి నుంచి ఏమో తెలియదు నాకు. ఎందుకంటే నాకేం అద్వైతంలోకి నాకు అనుభవం చెందలేదు. అది చెప్పడం కష్టం. మరి అద్వైతంలోకి వెళ్ళకపోతే కర్మ సమాప్తం అయిపోయింది. మరి వీళ్ళ గతి ఏం గాను? ఉండిపోతారు అలాగే సూక్ష్మ శరీరంలో. ఎందుకంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వదిలేసేది కేవలం శరీరాన్నే, రక్తమాంసాలతో ఉన్న శరీరాన్ని. మిగతా అన్ని ఇంటాక్ట్, ఎక్కడికి పోవటం లేదు. అయితే నేను రెండవ పుస్తకం మహామాయ కూడా రాయటం జరిగింది. ఇంగ్లీష్లో ఇల్యూషన్ అంటారు. దీంట్లో ఒక కాన్సెప్ట్ నేను ప్రస్తావించాను. ఏమిటంటే, ఇప్పుడు మనం బ్రహ్మాండం అనుకున్నప్పుడు
దేని మీరు బ్రహ్మాండం అంటున్నారు? అంటే మన సూర్య కుటుంబాన్ని బ్రహ్మాండం అంటారా, లేదా మన పాలపుంత బ్రహ్మాండం అంటున్నారు? ఆకాశగంగ అంటారు కదా. ఇప్పుడు మన బ్రహ్మాండంలో ఒక సూర్య భగవానుడు ఉన్నాడు, అంతవరకు బాగా ఉంది. అదే మనం ఆకాశగంగా తీసుకున్నప్పుడు, అంటే మన గెలాక్సీ, ఇంగ్లీష్లో గెలాక్సీ అంటారు. ఉదాహరణకి మన భూమి మీద 800 కోట్ల జనాభా ఉంటే, 800 కోట్ల జనాభా ఉంది భూమి మీద, అంటే 8 బిలియన్స్. 1 బిలియన్ అంటే 100 కోట్లు కదా. దాన్ని 50% మల్టిప్లై చేయండి, గుణించండి. 400 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి మన పాలపంపులోనే. అది నేను చెప్పడంలా, ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్తుంది. మన భూమి మీద ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో వాటికన్నా ఎక్కువగా నక్షత్రాలు ఉన్నాయి అక్కడ. మరి దీన్ని మనం జగత్ అనుకోవాలా? ఈ మన గెలాక్సీని ఇప్పుడు జగన్నాథుడు అనుకుంటే, విష్ణు భగవానుడిని మన పాలపంత ఆకాశగంగతో పోలిస్తే యాక్చువల్గా సిద్ధాంతం అయితే సరిపోతుంది. ఎందుకు సరిపోతుందంటే, ఈ మన మిల్కీవే గెలాక్సీలో కూడా ఆ కేంద్ర బిందువుగా ఒక పెద్ద బ్లాక్ హోల్, కృష్ణ విలువ అంటారు దాన్ని. మనం మన పద్మనాభ స్వామి యొక్క నాభి అనుకుంటే, విష్ణు భగవానుడి నాభి అనుకుంటే ఆ కృష్ణ విలాన్ని, ఇప్పుడు నిరంతరం మీకు నక్షత్రాలు పుడుతున్నాయి, మాయమవుతున్నాయి, నక్షత్రాలు పుడుతున్నాయి, మాయమైపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు భూమి మీద చూడండి, భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఎంతమంది ఉంది జనాభా? 800 కోట్లు. 800 కోట్ల జనాభాలో మీరు గూగుల్ చేసి చూడండి, మనం మాట్లాడుతున్నప్పుడే ప్రతి సెకండ్కి ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. కనీసం 3-4 చనిపోతున్నారు, 4-5 పుడుతున్నారు. ఒక 800 కోట్ల జనాభాలోనే ఇంత గందరగోళం జరుగుతుంది, ఇంత వేగంగా. అంటే ప్రతి సెకండ్కి 3-4 చేస్తున్నారు, 4-5 పుడుతున్నారు. మరి 400 కోట్ల నక్షత్రాలు ఉన్నప్పుడు పాలపంతులో, అంటే 50% గుణించాక మీరు ఆ యావరేజ్ తీసుకోండి. అంటే 150-200 నక్షత్రాలు ప్రతి సెకండ్, మనం మాట్లాడుతున్న ప్రతి సెకండ్ కూడా 150-200 నక్షత్రాలు కొత్తవి పుడుతున్నాయి, పాతవి మాయమైపోతున్నాయి. మాయమైపోతున్నాయి అంటే ఎక్కడికి పోతున్నాయి? కృష్ణ బలంలో పడిపోతున్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ఏదో ఉంది కదా, దాని ప్రకారం. అంటే మనం మన పాలపంతును దూరంగా చూస్తే మనకి ఎలా కనిపించాలి? లెక్క ప్రకారం మనకి దూరంగా విశ్వంలోకి ఎక్కడికో వెళ్ళి చూసామనుకోండి, ఒక మినుగు పురుగుల్లాగా కనిపించాలి. ఇక రాత్రిపూట మనం చూస్తుంటాం కదా, మినుగు పురుగులు మెరుస్తూ ఆరిపోతూ ఉంటాయి. మన విశ్వం కూడా అలాగే కనిపించాలి. మరి ఇది మనం ఇంతవరకు మనం చెప్పుకుంది ఏమిటి? బ్రహ్మాండం అంటారు. జగన్నాథుడు అంటే ఎవరిని జగన్నాథుడు అనాలి? మన మిల్కీవే గెలాక్సీని అనాలా, సౌరమండలానికి బ్రహ్మాండాన్ని అనాలా? అదైతే మనకు సరిపోతుంది. ఎందుకంటే మన సౌరమండలం లాంటి సౌరమండలాలు ప్రతి క్షణం ఆయన పద్మనాభుడు అంటే జగన్నాథుడి యొక్క నాభి నుంచి పుడుతున్నాయి, మళ్ళీ విలీనం అయిపోతున్నాయి. మనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది. ఈ పాలపంతులు ఏమైతే మనం డిస్కస్ చేసాము జగన్నాథుడని, ఇలాంటివి 200 బిలియన్లు ఉన్నాయట మన విశ్వంలో. దీన్ని బట్టి ఎంతమంది విష్ణు భగవానులు ఉన్నారు? మరి మన భాగవతంలో కూడా ఒకసారి ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు, త్రిమూర్తులు ముగ్గురు, అంటే దేవి భాగవతంలో చదివాను. త్రిమూర్తులు ముగ్గురు ఒకసారి పరాశక్తిని దర్శనానికి వెళ్తారు, మణిద్వీపం వెళ్తారు. వెళ్తే త్రిమూర్తులు అంటే ఏ ఏరియా త్రిమూర్తులు అని అడుగుతారట వాళ్ళు. వాళ్ళకి ముగ్గురిని ఒక విమానంలో కూర్చోబెట్టి పరాశక్తి విశ్వం అంతా చూపిస్తుంది. దర్శనం చేస్తే ఎటు పోయినా ఇలాంటి ముగ్గురే ఉంటారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది? త్రిమూర్తులను కూడా ద్వైత భావనలో ఉన్నట్టేగా అద్వైతంలోకి ఎక్కడ వెళ్ళారు? దీంట్లో ఎంతకాలం పట్టాలి వీళ్ళందరూ పరాశక్తులు ఐక్యం చెందాలంటే? పరాశక్తులు ఐక్యం చెందాలి. ఇప్పుడు సూక్ష్మ రూపంలో ఆత్మలు ఉన్నాయి, యోగాభ్యాసంలో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందుతున్నారు. జనన మరణ చక్రం నుంచి ఎప్పుడో బయటపడ్డారు, అంతవరకు బాగానే ఉంది. మోక్షం వచ్చేసింది అనుకోండి, అదే మోక్షం అనుకోండి. జనన మరణ చక్రం నుంచి డెఫినేషన్ మార్చండి. తర్వాత వాళ్ళకి ఏం కావాలి? మరి ఇప్పుడు మన చుట్టూ ఉంది దేవుళ్ళే కదా. మనం గాలి పిలుస్తున్నాం, వాయుదేవుడేగా, అగ్నిదేవుడేగా, పృథ్వీ కూడా దేవతేగా. ఎటు చూసినా దేవుడే కదండి. సూర్య భగవానుడు చూస్తే సూర్య భగవానుడు దేవుడు అయిపోయా, శని భగవానుడు చూస్తే శని భగవానుడు స్వయంగా సూర్య భగవానుడు సుపుత్రుడు అయిపోయా.
ఎటు చూసినా మనం చచ్చే మనం జడ్జిమెంటే పాస్ చేసి ఎవరు యమధర్మరాజు స్వయంగా సూర్యభగవానుడు సుపుత్రుడు అయిపోయా. మనకు ఎటు చూసినా భగవంతుడే కనిపిస్తున్నాడు కదా, మరి ఎక్కడ కనిపిస్తున్నది భగవంతుడు? మరి ఆత్మలన్నీ ఉన్నతి చెందే కొంది వాళ్ళకి ఏదో ఒక అపాయింట్మెంట్ వస్తుంది, ప్రమోషన్ వచ్చి. కొంతమంది పంచభూతాలకు అధినేతలు అవుతారు, కొంతమంది గ్రహాధిపత్యం వస్తుందేమో, కొంతమంది సూర్య భగవానులు అవుతారు, రకరకాలుగా. కానీ మోక్షం అయితే ఎవరికి రావటం లేదు కదా. ఎవరికి మోక్షం వస్తుంది? విష్ణు భగవానుడితోనే ఐక్యం చెందటం లేదు ఎవరు. కానీ సిద్ధాంతపరంగా చూస్తే ఏదో ఒక నాటికి జరగాలి, ఏదో ఒక నాటికి అందరిలోకి ఐక్యం అయిపోవాలి కదా. ఇప్పుడు సూర్యభగవానుడి పిల్లలందరూ సూర్యభగవానుడు ఐక్యం అయిపోవాలి కదా. మరి ఇప్పుడు మనం బ్రహ్మాండం చెందినాం, 14 లోకాల బ్రహ్మాండం మనది. బ్రహ్మాండం అంటే 14 లోకాలే కదండి. 7 లోకాల పైన, 7 లోకాల కింద, పైనుంచి కింద వేస్తే 7వ లోకం భూలోకం. మరి బ్రహ్మాండం అంతా విలీనం అయిపోతే ఈ 14 లోకాలు విలీనం అయిపోతాయి కదా. అంటే బ్రహ్మదేవుడు మాయం. మరి బ్రహ్మదేవుడు మాయం అంటే విష్ణు భగవానుడు బొడ్డులోకి వెళ్ళిపోయాడు అక్కడికి. ఇంకొక బ్రహ్మాండం పుడుతుంది బొడ్డులో నుంచి, విష్ణు భగవానుడు బొడ్డులో నుంచి. అంటే అవి నిరంతరం పుడుతున్నాయి అనుకోండి, కొత్త బ్రహ్మాండాలు. అంటే బ్రహ్మాండం ఇదైతే విలీనం అయింది కదా. అంటే మనమంతా ఎక్కడికి దేంట్లోకి విలీనం అయ్యాం? బ్రహ్మదేవుడిలోకి విలీనం అయ్యాం కదా. అక్కడికి విలీనం అయినట్టే కదా మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నాం కూడా. లేదా మనం అప్పుడు దాకా వెయిట్ చేయదలుచుకోలేదు, నేను గణపతిని పూజిస్తున్నాను లేదా కార్తికేయుడిని పూజిస్తున్నాను, కార్తికేయుడు ఐక్యం చెందుతాను అక్కడ, అంతే కదా. ఐక్యం చెందడం అంటే ఏంటి? మీరే కార్తికేయుడు అయిపోవడం. ఇప్పుడు మీరు చిన్న నీటి బిందువు అండి, మీరు సముద్రంలో ఐక్యం చెందటం అనేది కాన్సెప్టే లేదు అక్కడ. మీరే సముద్రం అవుతున్నారు అక్కడ, మీరే సముద్రం అయిపోతున్నారు అక్కడ. ఓకే, అంటే సపరేట్ అనే భావన పోతుంది అక్కడ, ద్వైత భావన. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి మనం. ద్వైతం అన్నప్పుడు అంతటితో ఆగిపోలేదు. లాస్ట్లో ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంలో సనాతన ధర్మంలో మీరు వినే ఉంటారు 6 సిద్ధాంతాలు ఉన్నాయి. అష్టాంగ యోగం అక్కడి నుంచి మొదలవుతుంది, వైశేషికం, న్యాయ, ఇలాంటివన్నీ కూడా 6 సిద్ధాంతాలు ఉన్నాయి. అలాగే సాంఖ్యశాస్త్రం, అంటే మొట్టమొదటిది అష్టాంగ యోగం. అంటే యోగం మనం ఏదైతే ధ్యాన మార్గం చేస్తుంటామో దాన్ని అష్టాంగ యోగం అంటారు. యోగం అది. యోగం తర్వాత సాంఖ్యశాస్త్రం, ముఖ్యంగా 25 తత్వాలతో నిర్మితమైంది సాంఖ్యశాస్త్రం. దాని తర్వాత వస్తుంది వైశేషిక, తర్వాత న్యాయ, అది జ్ఞాన మార్గం బేసికల్గా. ఆ తర్వాత మీకు వస్తుంది మీమాంస, అంటే కర్మయోగం, తర్వాత వేదాంతం అంటాం. ఆ వేదాంతంలో బ్రాంచెస్ అనమాట ఇవన్నీ మనం మాట్లాడుకుంది. అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం అనేది. మనం ఏ దేవీ దేవతలను పూజిస్తున్నామో, శైవ సిద్ధాంతం లేకపోతే వైష్ణవ సిద్ధాంతం. శివుడినన్నా పూజిస్తున్నారు, ఇక్కడ విష్ణువునన్నా పూజిస్తున్నారు, లేదంటే శక్తిని, అమ్మవారిని పూజిస్తున్నారు. అంటే బ్రహ్మాండంలో ఉన్న శక్తే పిండాండంలో కుండలిని శక్తిగా ఉంది అని అంటున్నారు. అంటే ఎట్లా దాన్ని మనం తెలుసుకోగలం? అంటే పిండాండం బ్రహ్మాండానికి తేడా లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమైంది, సృష్టి రచన చేసినప్పుడు, ఇప్పుడు మీరు బ్రహ్మదేవుడు అండి, మిమ్మల్ని సృష్టి చేయమని విష్ణు భగవానుడు ఆదేశించాడు. మీరేమని అంటున్నారు? ఇప్పుడు నేను అనేకం అవుగాక, ఫినిష్డ్. మీరేమో ప్రొసీజర్ మొదలు పెట్టడం లేదు అక్కడ, ఏదో సిస్టమేటిక్గా అవ్వటానికి. నేను అనేకం అవుగాక, సృష్టి రచన అయిపోయింది కదా. అవును. అంటే ఎట్లా గురుగారు? అంటే ఇప్పుడు అంటే ఈ అద్దాన్ని పగలగొట్టినట్టు. ఇప్పుడు అద్దం ఉంది, అద్దంలో మీ ముఖం ఒకటే కనిపిస్తుంది. అద్దాన్ని పగలగొట్టండి, ప్రతి ముక్కలో మీ ముఖమే కనిపిస్తుంది కదా అక్కడ. అవునండి, అవును. అంతే, అస్తిత్వం అంతే అక్కడ. ఎందుకు మనకి జగత్తంతా కూడా మిథ్య అని ఎందుకు అంటున్నారంటే, ఊరికి ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడటం లేదు అక్కడ. దానికి పద్ధతి ప్రకారం చెప్తున్నారు ఇక్కడ. ఆ పద్ధతి ప్రకారం కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు భగవద్గీత జాగ్రత్తగా చదివారంటే మీ భగవద్గీత చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. మిగతా శాస్త్రాలన్నీ వదిలేసేయండి, పురాణాలన్నీ వదిలేసేయండి. భగవద్గీత కన్నా క్షుణ్ణంగా మీరు స్టడీ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే అంతా అందులోనే ఉంది. ఇప్పుడు శైవ సిద్ధాంతం ప్రకారం 36 తత్వాలతోటి శివతత్వం పిండాండంగా దిగి వచ్చింది. అక్కడ శైవ సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు శివుడు అంటున్నారు, వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు విష్ణువు అంటున్నారు. అదే జెంటిల్మెన్ పురుషుణ్ణి, శివతత్వం కానీ వైష్ణవతత్వం కానీ. ఇప్పుడు ఒక ముక్కలో చెప్పాలంటే ఒక నిమిషంలో మీకు అన్ని, ఇప్పుడు 36 తత్వాల్లో మొట్టమొదటి ఉండేది
శివతత్వం. ఉమ్, అయితే మనం ఎప్పుడైతే శివతత్వం అంటామో దాని పక్కనే వెంటనే మనం ఒకటి మొదలవుతుంది అక్కడ నాదతత్వం, ఓంకారం. ఓంకారం ఇమీడియట్గా మొదలైపోతుంది మరి. అది లేకుండా అసలు శివుడే లేడు అక్కడ. శివతత్వం నాదతత్వం రెండు ఒకటే. ఉమ్, ఇప్పుడు శివుడు నెక్స్ట్ దిగొచ్చాడు శక్తి తత్వానికి. ఉమ్, శక్తి తత్వం అంటున్నామే కానీ పక్కన బిందుతత్వం కూడా వస్తుంది అక్కడ. నాదతత్వం బిందుతత్వం రెండు వచ్చేస్తున్నాయి. ఉమ్, ఇప్పుడు శివతత్వం శక్తి తత్వం అయిపోగానే ఇప్పుడు శబ్దబ్రహ్మ అయిపోయాడు అక్కడ. ఉమ్, అంటే భగవంతుడు శబ్దబ్రహ్మగా మారిపోయాడు. ఇప్పుడు శబ్దబ్రహ్మగా మారిపోయిన తర్వాత నెక్స్ట్ 3 స్టెప్స్ చూసుకుంటే ఉమ్, దాన్ని కామకళ అంటారు. మనం మీరు విన్నారో లేదు అంటే సదాశివతత్వం, ఈశ్వరతత్వం, శుద్ధ విద్యాతత్వం అంటారు దీన్ని. ఈ 3 ఏదైతే చెప్పుకున్నామో శుద్ధ విద్యాతత్వం, ఈశ్వరతత్వం, సదాశివతత్వం, వీటిని కామకళ అంటాం. కామకళ అంటే ఏంటంటే శివుడు శక్తి రెండు కలిసిపోయారు. శివుడు శక్తి రెండు కలిసిపోయాడు. ఇప్పుడు దాన్నే కామకళ అంటాం. కామకళ అనేది ఏంటంటే ఒక గుడ్డు లాంటిది అనుకోండి. ఒకటి అంటే పగలటానికి రెడీగా ఉంది, సృష్టి రచనకి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు అంటే శివతత్వం ఇప్పుడు ఒక పిండాండంగా మారబోతుంది. ఇక శివతత్వం మనిషిగా, ఆత్మగా, అంటే ఇండివిజువల్ ఆత్మ. శివుడు అంటే పరమాత్మ కదా. అంటే పరమాత్మ ఒక ఆత్మగా మారబోతున్నాడు ఇప్పుడు. అది పగలటానికి ఇప్పుడు రెడీగా ఉంది గుడ్డు, కామకళ్ళ. ఓకే. అయితే శివుణ్ణి మనం త్రిభుజాకారంలో మనం సింబాలిజంగా చెప్పుకుంటాం. ట్రయాంగిల్, నిలబెట్టిన ట్రయాంగిల్ లాగా. అదే శక్తిని వ్యతిరేక దిశలో. అంటే శక్తి శివుడు రెండు ట్రయాంగిల్స్, త్రిభుజాలు కలుస్తాయి. శక్తితత్వం, శివతత్వం. అంటే శక్తితత్వం అన్నప్పుడు మనం స్త్రీ జననేంద్రియంతో పోలుస్తాం. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటాం కదా. త్రిభుజం రివర్స్లో ఉన్నప్పుడు స్త్రీ యొక్క జననేంద్రియంతో పోలుస్తాం. అదే శివతత్వం ఉన్నప్పుడు మనం నిట్టనిలువుగా ఉన్న త్రిభుజంలో ఈ రెండు శివశక్తి తత్వం అన్నప్పుడు రెండు ట్రయాంగిల్స్ మెష్ అయి ఉంటాయి. ఇప్పుడు కామకళ తర్వాత 5 అయిపోయాయి. శివతత్వం నేరుగా 5 తత్వాలు. దీన్ని ఇంతటితో ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓంకారం ఏమవుతుంది? దాంతోపాటు పరా స్థితిలోనే ఉంది ఇంకా ఓంకారం. ఇంకా అది ప్రకటితం కావడం లేదు. ఓంకారం ప్రకటితం కావటం లేదు అంటే అర్థం ఏంది? ఓంకారాన్ని ఓం అంటాం అన్న భావనే మనకి ఇంతవరకు లేదు, ఇంకా రాలేదు, ఇంకా ముందు వస్తుంది అనమాట. దీని తర్వాత మాయాతత్వం అనేది మొదలవుతుంది. ఈ 5 అయిన తర్వాత మాయాతత్వం మొదలవుతుంది. ఎప్పుడైతే మాయాతత్వం మొదలైందో ఈ మాయాతత్వంలో శివుని ఇప్పుడు శివతత్వాన్ని వెరికించాలి. దానికి 5 చట్టాలు నిర్మితం చేయబడ్డాయి. చట్టాలు అనుకోండి, దానికి అంతకుమించి ఏం చెప్పలేము. ఉదాహరణకి ఇస్తాను, మీకు అర్థమైపోతుంది, హింట్ ఇస్తాను. రాగం అంటే అటాచ్మెంట్, ఒక రకమైనటువంటి ఇష్టం. నేను ఏదో మిస్ అయిపోతున్నానండి, నాకు ఏదో మిస్ అవుతున్నాను నేను, అది అంటే శివతత్వం దిగిపోయింది అనమాట. అప్పటికే అప్పుడు దాకా శివుడికి ఏం మిస్ కాల. ఎప్పుడైతే శివుడిలో భావన వచ్చిందో నేను ఏదో మిస్ అవుతున్నానే అని ఇరుక్కున్నాడు. ఇక శివుడు ఇరుక్కుపోయాడు. ఇక దాన్ని కంచుకాలంటారు. ఈ 5టిని, ఈ చట్టాలు 5 అయితే ఏమున్నాయో వీటిని కంచుకాలంటారు. ఈ కంచుకాలు ఇరుక్కుపోతాడు. సో మొదట నేనేం చెప్పాను? 5 తత్వాలు చెప్పాను. తర్వాత మాయాతత్వం, ఈ 5 కంచుకాలు 11 అయిపోయాయి. 11తో ఇక దిగాడు, పురుష మహారాజు అయిపోయాడు. ఇప్పుడు శివుడు ఎదురుగా ఆయన సతీమణి ప్రకృతి, పురుషతత్వం, ప్రకృతి తత్వం. అంటే ఒక కాయిన్కి 2 వైపులు ఉన్నట్టు అనమాట. 2 ఉంటేనే కాయిన్ అంటాం కదా. ఏ ఒకటి లేకపోయినా ఊడి చల్లదు కదా, నాణ్యం చల్లదు. సో పురుషతత్వం, ప్రకృతి తత్వం అయిపోయినాయా? సో మొత్తం నేను ఇప్పటికి 13 అయిపోయాయి. మొదటి 11 ప్లస్ 2 13 అయిపోయాయి. ఇక నెక్స్ట్ అన్ని 23 ఉన్నాయి కదా. అవి అంతా సంఖ్యాశాస్త్ర ప్రకారం వచ్చేస్తాయి. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. అది అంతా చాలా సింపుల్ అనమాట. బుద్ధి, అహంకారం, మనసు 3. బుద్ధి, అహంకారం, మనసు 3. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచభూతాలు, 5 తన్మాత్రలు 20. 20 ప్లస్ 3 23. 23 13 36. ఫినిష్డ్. ఈ 36 తత్వాలతో శివతత్వం పిండాండంగా అవతారం దాల్చింది.
ఇంతవరకు బాగుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ సంఖ్యాశాస్త్రం ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం ఎక్కడైతే మొదలు కాలేదో, ఎక్కడైతే ప్రకృతి తత్వం పురుష తత్వంలో ఉన్నాడో మనిషి, దాన్ని మనం కారణ శరీరం అంటున్నాం. అంటే పురుషుడు ఇరుక్కున్నాడు, బాగా ఇరుక్కుపోయాడు మాయలో. ఇక చుట్టూరు ఆనందం అనేది చుట్టుకొని ఉంది. ఇప్పుడు దానికి కారణ శరీరం అంటున్నాం. ఇప్పుడు ఈ కారణ శరీరంలో ఓంకారం ఏమైంది? పశ్యంతి స్థితికి దిగింది. ఇప్పుడు పరాస్థితి నుంచి పశ్యంతి స్థితికి దిగింది. ఇంకా ప్రకటితం కాల. అంటే ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి మనం అంటున్నాం ఓంకారం, ఓం 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 అని. ఆ ఓం అని అనే ఎందుకు అనాలి? ఆ భావన ఇంకా అసలు రాలేదుగా. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ప్రకటితం కాలేదు. పరాస్థితి పశ్యంతి స్థితిలోనే ఉంటుంది ఓంకారం ఇప్పటికీ కూడా. ఇక్కడి నుంచి అసలు యాక్షన్ మొదలవుతుంది అనమాట. మాయ అనేది మొదలయ్యేది ఇక్కడి నుంచి. దాన్ని మొదటిది పుట్టేది బుద్ధి. దానినే మనం సరస్వతిదేవి అంటున్నాం. అంటే ఆ శివతత్వం నుంచే పుడుతుంది అనమాట. బ్రహ్మ మైండ్లో నుంచే కదా పుట్టింది సరస్వతిది. ఇంకా సపరేట్గా పుట్టలేదు కదా. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ కూతురే అవుతుంది కదా. సో బుద్ధి పుట్టింది. బుద్ధి ఎప్పుడైతే పుట్టిందో ఈ ఓంకారం ఇప్పుడు దిగిపోయింది, మధ్యమ స్థితికి దిగిపోయింది. అంటే మొదటిసారి మీరు ఓంకారం అని అంటున్నారు, ఏదైతే ఓం నేను ఓంకారాన్ని జపం చేస్తున్నానండి అని, ఓం ఓం అంట. ఆ ఓమును ఓముగానే ఎందుకు పలకాలనేది మీకు ఇప్పుడు స్ఫురణకు వచ్చింది అనమాట. ఏది ఎప్పుడైతే బుద్ధి పుట్టిందో. అంటే బుద్ధి పుట్టక ముందు ఎక్కడుంది? అక్కడ లేదు కదా. ఎప్పుడైతే బుద్ధి పుట్టిందో ఓంకారం వచ్చేసింది. ఇప్పుడు ఈ ఓంకారం ఇంకొంచెం స్థూలంగా మారే సరికి పగలగొట్టేశారు దాన్ని. 50 అక్షరాలు చేసేసారు దాన్ని, సంస్కృత భాష యొక్క అక్షరాలు. అంటే సంస్కృత భాష దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అది అసలు భాషే కాదు. అదొక విశ్వ భాష అనుకో. అదొక ఫార్ములా, అదొక మన గణిత శాస్త్రం లాంటిది. అది గణిత శాస్త్రం లాంటిది. అసలు సంస్కృత భాషే కాదు. మనం వాడుకుంటున్నాం దాన్ని భాషలాగా, అది వేరే విషయం. ఇప్పుడు మనం గణిత శాస్త్రాన్ని కూడా వాడుకుంటున్నాం కదా. బైనరీ సిస్టమ్ అని, మార్క్స్ కోడ్ అని వాడుకుంటున్నాం కదా. వాడుకోండి, అది వేరే విషయం. కానీ సంస్కృత భాష యొక్క అక్షరాలు అవి ఒక కోడ్ అనమాట. కోడ్స్, అది ఒక విశ్వ సంకేతాలు. అవి ధ్వనులు అనమాట. ఆ ఓంకారాన్ని 50 రకాలుగా దాన్ని పగలగొట్టేశారు. 50 రకాలుగా ఎప్పుడైతే ఓంకారాన్ని పగలగొట్టేశారో 2 పక్కన పెట్టండి, మిగతా 48ని మనసులోకి వేసేసేయండి. 5 చక్రాలు మనసు అన్నప్పుడు 5 చక్రాలు, మూలాధారం నుంచి విశుద్ధం వరకు. ఆగ్ని చక్రం గురించి చెప్పడం లేదు. ఆగ్ని చక్రంలో 2 సంస్కృత భాష అక్షరాలు వేసేసారు అక్కడ. అంటే అది బుద్ధితో సంబంధం. అది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడటం లేదు. మనసు యొక్క స్థాయికి వచ్చేసాం. మనం బుద్ధిని వదిలేసాం. అప్పుడు బుద్ధిని వదిలేసినప్పుడు మీకు ఇక్కడ 5 చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు మూలాధారం నుంచి విశుద్ధం వరకు. ఇప్పుడు ఏం జరిగినా ఈ 5 చక్రాల్లో మిగతా 48 అక్షరాలని పనిచేశారు. దీంతో వదలకుండా ఇంకా మనసులో ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే, సింహావలోకనం చేసి చూస్తే, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క పంచభూతంతో లింక్ పెట్టేశారు. ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క జ్ఞానేంద్రియంతో లింక్ పెట్టేశారు. అలాగే ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క కర్మేంద్రియంతో లింక్ పెట్టేశారు. అన్ని లింకులు పెట్టేశారు. ఇప్పుడు మూలాధార చక్రం అనుకోండి, కింద పృథ్వీతత్వం, అలాగే వాసన చూస్తాం, వాసన చూసే జ్ఞానేంద్రియం ఉంది, ముక్కుతో లింక్ పెట్టేశారు. దాన్ని పృథ్వీతత్వం ముక్కుతో లింక్ పెట్టేశారు. తర్వాత కర్మేంద్రియం వచ్చినప్పుడు మలమూత్ర విసర్జన చేసి, అది మీకు తెలిసిన విషయమే. ఆ విధంగా చూస్తున్నప్పుడు కింద నుంచి పైకి రాండి విశుద్ధం వరకు. విశుద్ధంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ కర్మేంద్రియం ఏమిటి? గొంతు. కర్మేంద్రియం మాట అనేది ఒక కర్మేంద్రియం. ఓకే, గొంతు, రైట్. మిగతాయి 2 చేతులు, 2 కాళ్ళు, మలమూత్ర విసర్జన చేసేది జననేంద్రియం. మిగతా 4 చెప్పాలి. సో గొంతు అనేది ఒక కర్మేంద్రియం, రైట్. మాట మాట్లాడేది. దీని ఏ జ్ఞానేంద్రియంతో లింక్ అయ్యి ఉంది? చెవులతో లింక్ అయ్యి ఉంది. శబ్దాన్ని మనం వింటున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఓంకారం ఇప్పుడు వైఖరి స్థితికి దిగింది. మధ్యమ అంటే బుద్ధిలో ఉన్నప్పుడు మధ్యమలోనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే ముక్కలుగా విడగొట్టామో 48 సంస్కృత భాష అక్షరాలుగా వైఖరిగా మారింది. ఇప్పుడు మనం వైఖరి అంటే అందరూ ఏం చేయాలంటారు? మనం వినే శబ్దాన్ని వైఖరి అంటాం. మిగతా చక్రాల సంగతి ఏంటి? ఇంతవరకు బాగానే ఉంది. విశుద్ధం సంగతి మీరు చెప్పారు, బాగానే ఉంది. మిగతా చక్రాల సంగతి ఏమిటి? మనకి అనుభవం అయ్యే జగత్తంతా వైఖరియే.
శబ్దం ఒకటే కాదు, మనకి వినిపించే శబ్దం వైఖరి అండి అంటాం. ఓంకారం వైఖరి స్థితికి వచ్చిందని. ఓంకారం వైఖరి స్థితికి వచ్చి వినిపించేది శబ్దం కాదు, జగత్తు. జగత్తంతా వైఖరితో నిర్మాణం అయిందే కదా. ఇప్పుడు పంచతత్వాలు అన్నప్పుడు మనం మొట్టమొదటి ఉండేది ఆకాశతత్వం అయిపోయి, ఎప్పుడైతే మనకి విశుద్ధ చక్రంలో మనకు వినిపిస్తుందో ధ్వని పరా పశ్యంతి మధ్యమం తర్వాత అది ఆకాశతత్వమే కదా. ధ్వనియే ఆకాశతత్వం అయిపోయాయి. మరి మీ ఆకాశతత్వమే కదా ఇప్పుడు నెక్స్ట్ పోయి వాయుతత్వంగా మారింది. అంటే అనాహతంలో వాయుతత్వం అయింది. వాయుతత్వంలో ఏమవుతుంది, ఆకాశతత్వం ఉంది, వాయుతత్వం కూడా ఉంది ఎక్స్ట్రా. రెండు జర్నీ. ఇంకా కిందకు పోయారనుకోండి అగ్నితత్వంలోకి, అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం. సో ఇప్పుడు చక్రాల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అంటే మన మనసు అన్నప్పుడు ఏమిటంటే మన అందరం అనుకునేది మనసు అంటే ఏదో ఒక బ్రెయిన్ ఒక సెంటర్ పాయింట్లో ఉందని కాదు. దానికి స్థలం హార్ట్ అంటాం. నేను ఎందుకు చెప్తున్నానంటే శ్రీ మహావిష్ణువు గుండెలో ఉన్నది లక్ష్మీదేవి అయిపోయాయి. ఆ లక్ష్మీదేవి యొక్క రెసిడెన్సే శ్రీ మహావిష్ణువు యొక్క గుండె. శ్రీ మహావిష్ణువు చేతుల్లోనూ ఇంకెక్కడ ఉండదు, తల మీద కూర్చొని లేదు, ఆమె గుండెలోనే ఉంటుంది. ఆవిడ రెసిడెన్సే అది. అందుకనే ఆవిడ శ్రీ అన్నాం కదా. అయితే మనం ఇందాక నేను చెప్పుకున్నాం కదా, విష్ణు భగవానుడి మనసే శ్రీ లక్ష్మి అని. విష్ణు భగవానుడి మనసు లక్ష్మి అన్నప్పుడు ఆవిడ ఉండే ప్రదేశం ఆయన గుండె అయినప్పుడు మరి అనాహతంలో ఉందనేగా అర్థం. మనసు యొక్క స్థానం అనాహతంలో ఉందనేగా అర్థం. కానీ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగింది? 5 చక్రాల్లో జరిగింది. మూలాధారం నుంచి విశుద్ధం మధ్యలో జరిగింది 5 చక్రాల్లో. ఎందుకంటే 48 అక్షరాలు డిస్ట్రిబ్యూట్ కావాలి. మరి 48 అక్షరాలు. ఆగ్నేయచక్రం అంటారా, అది సరస్వతి దేవి ఆ రాజ్యం. ఆయన సరస్వతి దేవి రాజ్యం అని తీసేసేయండి, బుద్ధి అప్పుడు దాటాం మనం. ఇప్పుడు ఈ 5 చక్రాల్లో ఏవైతే ధ్వని డిస్ట్రిబ్యూట్ అయిందో, మానసిక శక్తి అనుకోండి, దాన్ని మానసిక శక్తి అనుకోండి, లేదా ఇంకేదన్నా పేరు పెట్టుకోండి. ఇక ఇది ఇప్పుడు స్థూల రూపంగా ధారణ చేయాలి. ఇప్పుడు స్థూల రూపంగా అంటే ధ్వని యొక్క ప్రకంపన ఆజ్ఞ వస్తుంది, ఆగ్నేయచక్రం నుంచి ఆజ్ఞ వస్తుంది మనసులో. అది ఆ యొక్క ధ్వని యొక్క ప్రకంపన అనేది యాంత్రిక ప్రకంపనగా మారాలి. ఇప్పుడు అది మెయిన్. ఎప్పుడైతే అది యాంత్రిక ప్రకంపనగా అది మారుతుందో దాన్ని మీరు రెజొనెన్స్ అనండి, బయో రెజొనెన్స్, అనునాదం అనండి, ప్రతిధ్వని అన్నానండి, లేదా ఒక రకమైనటువంటి రెజొనెన్స్, ఏదో ఒక రెజొనెన్స్ అనే దాని ప్రక్రియ వల్ల ఈ మానసిక శక్తి, మనసు అనేది ఒక యాంత్రిక శక్తిగా పరిణామం చెందుతుంది. ఆ దెబ్బతోటి మీ ఊపిరితిత్తులు కొట్టుకోవడం మొదలైపోతాయి. శ్వాస ప్రక్రియ మొదలైపోయింది అక్కడ. అంటే మీరు శ్వాస తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఊపిరితిత్తులు కదలటం లేదు. ఊపిరితిత్తులు కదులుతున్నాయి కాబట్టి మీరు శ్వాస బలవంతంగా తీసుకోవడం మొదలటం జరుగుతుంది. కానీ అది ఎందుకు ఆ ప్రక్రియ జరిగింది? మనసు యొక్క ఆ ధ్వని శక్తి, ఆ వైఖరి ఇప్పుడు స్థూల రూపం దాల్చింది. అక్కడ స్థూల రూపం దాల్చి ఇప్పుడు మీకు ప్రాణశక్తిగా అవతారం చెందింది. ఇక ప్రాణశక్తిగా అవతారం తర్వాత మీకు తెలిసిన విషయాలే. ప్రాణశక్తి, అపానశక్తి అని పంచప్రాణాలు అంటాం కదా మనం. అదే పంచప్రాణాలు ఆ ప్రాణశక్తే కారణంగానే ఇప్పుడు ఏమవుతుంది, పరమాణువు, అణువు, జీవకణాలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దీన్ని బట్టి ఈజీగా అర్థమైపోతుంది. మనం వాకింగ్ చేస్తూ ఉంటాం. మనం ఇప్పటి నుంచే చెప్తుంటారు, వాకింగ్కి వెళ్ళరా, ఆరోగ్యం బాగుపడుతుంది, బీపీ షుగర్ అన్నిటి నుంచి ఫ్రీ అయిపోతామని. వాకింగ్ చేస్తుంటే మనం 20-30 సంవత్సరాల క్రితం ఏమనుకునేవాళ్ళం అంటే చక్కగా బరువు తగ్గిపోతాం, కొవ్వు కరిగిపోతుంది, బీపీ షుగర్ అన్నీ తగ్గిపోతాయి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అడిగితే చెప్తారు, మీరు 30 నిమిషాలు వాకింగ్ చేశారు అంటే రకరకాల రసాయన పదార్థాలు రిలీజ్ అవుతున్నాయి బ్రెయిన్లోకి. రకరకాల రసాయన పదార్థాలు బ్రెయిన్లోకి రిలీజ్ అవుతున్నాయి. అంటే మరి వాకింగ్ అనేది కర్మేంద్రియమేగా. లెగ్స్ 2 కాళ్ళు కర్మేంద్రియం అయిపోయాయి. మణిపురం చక్రంతో లింక్ అయి ఉండే, మణిపురం చక్రంతో లింక్ అయింటే అగ్నితత్వంతో లింక్ అయి ఉండే.
అగ్నితత్వం అంటే మీ కళ్ళతో లింక్ అయి ఉండే, కర్మేంద్రియం కాళ్ళు, చక్రం ఏమో నాభి, జ్ఞానేంద్రియం ఏమో కళ్ళు. చూడు ఎన్ని లింకులు అయినా ఉన్నాయో ఇక్కడ. దానివల్ల ప్రభావం చేత ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు కదులుతున్నారో భూమి మీద, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అక్కడ. అంటే ఆఫ్టర్ ఆల్ మీరు జస్ట్ కదిలిన దానివల్ల, నడిచిన దానివల్ల మీ యొక్క యాంత్రిక శక్తి ఏదైతే నడిచిన దానివల్ల మీరు శక్తిని ఉద్భవిస్తుందో ఆ శక్తి ఇప్పుడు అణువుగా, పరమాణువుగా, అణువుగా మారుతుంది, ఇక్కడ జీవకణాలుగా మారుతుంది. నేను చెప్తుంది కాదు, మీరు కావాలంటే మీరు విజ్ఞాన శాస్త్రం చెప్తుందే. ఇది రకరకాల రసాయన పదార్థాలు రిలీజ్ అవుతున్నాయి మైండ్లో. ఒకప్పుడు అలా రసాయన పదార్థాల వాళ్ళ ప్రభావం చేత ఇప్పుడు మనిషికి శక్తి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు చెప్పాలంటే ఒక ముక్కలో మనం ఏదైతే 200 సంవత్సరాలు, దాదాపు అట్లీస్ట్ 100 సంవత్సరాల నుంచి ఈ విశ్వం అంతా గణిత శాస్త్రాల ఆధారంగా నిర్మితమైందని అనుకుంటున్నాము. ఇది ఇప్పుడు పోతుంది. ఈ మోడల్ పోయి ధ్వని ప్రధానమైనగా తీసుకుంటున్నారు. సోనిక్ మోడల్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడే చర్చించుకున్నాం కదా. అంటే సంస్కృత భాష యొక్క వర్ణమాల ఆధారంగా ఈ విశ్వం అంతా నిర్మితం జరిగింది అనేది మన శాస్త్రమే ఇప్పుడు ప్రూవ్ చేయబోతుంది. ఇప్పుడు నేను ఈ మధ్య మొన్న టీవీలో చూస్తున్నాను, ఎక్కడో ఏదో నిప్పుని ఆర్పేస్తుంటాం కదా. ఇప్పుడు మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడతాం కదా నిప్పుని ఆర్పాలంటే. ఈ ధ్వనిని ఉపయోగించి నిప్పుని ఆర్పేస్తున్నారండి. అంటే ధ్వని తరంగాలను పంపించేసేసి దూరం నుంచి దానికి ఆక్సిజన్ సప్లై కట్ ఆఫ్ చేసేస్తున్నారు. ఎక్కడైతే నిప్పు మంటలేస్తుందో ఆ నిప్పు ఆగిపోతుంది, అక్కడ ఆరిపోతుంది. ఇది ఏమన్నా ఇంద్రజాలంకి కన్నా తక్కువేం కాదు కదా ఇది. అంటే ఈ విశ్వం అంతా కూడా ఓంకారం యొక్క వైఖరి స్థితేగా, దాన్ని బట్టి అర్థమవుతుంది. కాకపోతే ఇంకా ఆధునిక శాస్త్రం ఇంకా స్టేజ్కి రాలేదు ఇంతవరకు. సో దీన్ని బట్టి మరి బ్రహ్మాండం పిండాండం ఒకటే అయిందిగా మరి. ఇక ఆధ్యాత్మిక యాత్ర అంటారా, ఇంతకు ముందే చెప్పాను మీకు. అణువోపాయం, శాక్తోపాయం అని వేరువేరు. ముందు మనం చేసేదంతా కూడా అణువోపాయం, దాంతో కన్ఫ్యూజ్ కాబాకండి. ఓకే, ఆ శాక్తోపాయం మొదలు కావాలంటే కేవలం గురువు మాధ్యమంగా మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే భగవంతుడు మరి అలా నిర్దేశించాడు అక్కడ. చివరికి ఇప్పుడు ఎవరైనా చదువుకోవాలంటే ప్రతి పిల్లవాడు గురుకులానికి వెళ్ళాల్సిందే, స్కూల్కి వెళ్ళాల్సిందే. ఆఖరికి భగవంతుడు శ్రీరాముడు కూడా స్కూల్కి వెళ్ళాడు, కృష్ణుడు కూడా స్కూల్కి వెళ్ళాడు. ఎందుకంటే పద్ధతి సమాజంలో అట్లా బతకమని భగవంతుడు మానవ సమాజాన్ని అలా నిర్దేశించాడు అక్కడ. అదేవిధంగా ఎవరైనా పిల్లవాడు పుట్టాలంటే పురుషుడు మహిళ కలిసి మహిళ గర్భం ధరించి 9 నెలలు మోసి శిశువుకి జన్మనిస్తుంది. భగవంతుడు కావాలంటే గాలిలో కూడా పుట్టించేసేస్తాడు. ఈ పద్ధతి అంతా అవసరం లేదు. కాకపోతే ఒక పద్ధతిని పెట్టాడు అంతే. ఇలా పుట్టాలి మానవులు, ఈ విధంగా మానవులు ఈ విధంగా మనుగడ సాగించాలి. లేకపోతే మీరు మహాభారతం చదివారు కదా, ద్రౌపది ఎట్ట పుట్టిందో తెలుసుగా, గాలిలో నుంచేగా పుట్టింది. అగ్నికొండంలో నుంచే ద్రౌపది పుట్టింది, దృష్టద్యుమ్నుడు పుట్టింది. అంటే సంభవమా కాదా? పుట్టించవచ్చు కావాలంటే భగవంతుడు, కానీ ఇది పద్ధతి పెట్టాడు. అదేవిధంగా జబ్బు చేసింది ఎవరికైనా మానవులకి, జబ్బుని పెట్టింది భగవంతుడు అయిపోయాడు. ఆ జబ్బుకు సమాజంలో మందు దొరికేటట్టు చేసింది భగవంతుడు అయిపోయాడు. ఆ మందు ఇవ్వడానికి డాక్టర్ని తయారు చేసింది భగవంతుడు అయిపోయాడు. కాబట్టి ఇదే విధంగా ఒక మాయలో ఇరికిచ్చింది భగవంతుడు అయిపోయాడు. ఆ మాయ నుంచి బయటపడటానికి మార్గాన్ని చూపించింది భగవంతుడు అయిపోయాడు. దానికి ఎవరో ఒకరు ప్రొఫెషనల్ని పెట్టాడు, గురువు అని. ఆ గురువు మాధ్యమంగా జరగాలన్నాడు. మరి అది చేయకుండా ఉంటే ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? కరెక్ట్. ఆ క్లారిటీ లేకపోవడం అయితే అందరూ సమస్య అన్నమాట. అంటే గురుగారు, ఇప్పుడు మీరు ఎలా గురువుగా అంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు సహజానంద తీర్థుల వారి దగ్గరికి, సహజానంద తీర్థ మా గురువు గారి అక్కడ దాకా, అక్కడ నుంచి మీరు తీసుకున్నారు. అంటే ఈ పరంపర ఎలా వచ్చింది గురుగారు? ఈ పరంపర మొట్టమొదటిసారి మనం శక్తిపాత అనే పరంపరని మొదటిసారి రామాయణంలో వింటాం. ఇది శ్రీరాముడి గురువు గారు, వాళ్ళ వంశం కులగురువు ఉన్నాడు కదా వశిష్ఠుడు, యోగ వశిష్టం అనే గ్రంథం రాశాడు అనమాట. దాంట్లో రాముడికి లక్ష్మణుడికి శక్తిపాతం చేశాడు అని రాసింది. ఎక్కడ? వాళ్ళు బాల్యావస్థలో గురుకులంలో ఉన్నప్పుడు. అసలు శక్తిపాతం చేయటం ఏంటి? అసలు శక్తిపాతం అనే పదం అనేది మనం మొదటిసారి అక్కడ వింటున్నాం. అక్కడ ఎవరికి తెలియదు అసలు శక్తిపాతం అనే పదమే తెలియదు. అది
అయితే ఈ శక్తిపాత అనేది పరంపర అనేది మాకు తెలిసినంత వరకు మేమేమి నమ్ముతామంటే ప్రతి 600 సంవత్సరాలకి ఒకసారి అది లుప్తం అయిపోతుంది సమాజంలో. అంటే మాయం అవ్వదు, కంప్లీట్ అదృశ్యం కాదు, రహస్యంగా ప్రాక్టీస్ చేస్తూ కొనసాగుతూ వస్తుంది, గుప్తంగా ఉండిపోతుంది. 600 సంవత్సరాల తర్వాత పబ్లిక్ అవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. ఇది ఈ విధంగా ఆల్టర్నేట్ అంటే ఒక రకమైనటువంటి స్పందనలాగా, ఒక తరంగం యొక్క ఒక అలలాగా ఒక్కోసారి పైకి పోవటం, ఒక్కోసారి కిందకి పోవటం, పైకి పోవటం, కిందకి పోవటం, అలా ఇలా జరుగుతుందని మేము నమ్ముతూ ఉంటుంటాం మా పరంపరలో. సో ఆ విధంగా చూస్తే మా పరంపర శక్తిపాత పరంపరని మేము మా పరంపరలో మేము లెక్క వేసుకునేది ఏమిటంటే 700 సంవత్సరాల క్రితం కాశ్మీర్ లోయలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు లల్లేశ్వరి. ఇప్పుడు కూడా మీరు శ్రీనగర్ వెళ్ళారనుకోండి, కాశ్మీర్లో ఆవిడ పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అంటే లాల్ డేడ్ అంటారు ఆవిడని, లల్లేశ్వరి అని లాల్ డేడ్గా పిలుస్తారు ఈ రోజుల్లో. ఆవిడతో మా పరంపర మొదలైందని మేము నమ్ముతుంటాం. ఆవిడ తర్వాత ఒక 600 సంవత్సరాల పాటు ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు మాకు. దాదాపు ఒక 137 సంవత్సరాల క్రితం స్వామి గంగాధర తీర్థ అనే ఆయన ఉండేవారు జగన్నాథ పురి ఒడిశాలో పురి నగరంలో. అక్కడ పూరిలో చందన్ తలాబ్ అని ఒక సరస్సు కూడా ఉంది, చందన్ తలాబ్ అంటారు. దాని ఒడ్డున ఉండేవాళ్ళు ఆయన. అయితే ఆయన ఒకే ఒక శిష్యుడు ఉండేవాడు, ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన తన ఇల్లు ఆయనకి ఉండటానికి ఇచ్చేసాడు. ఆయనకి ఉండటానికి ఆయన తన ఇల్లు ఇచ్చి తన సత్రంలో ఉండేవాడు. సత్రంలో ఉండి భిక్షాటం చేస్తూ ఆయన పోషించేవాడు అన్నమాట. అయితే ఆయనకి దీక్ష ఇవ్వలేదు, శక్తిపాత దీక్ష ఇవ్వలేదు ఆయన. దాన్ని పేరు కరాళి బ్రహ్మచారి ఏదో ఉంది ఆయన పేరు, ఆయనకి ఇవ్వలేదు దీక్ష. మరొక ఆయన వచ్చాడు, కాళీ కిషోర్ అనే ఆయన బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. ఆయనకి శక్తిపాత దీక్ష ఇవ్వడం జరిగింది. ఆయన జీవితంలో ఇచ్చినటువంటి మొదటి శక్తిపాత దీక్ష ఒకే ఒక శక్తిపాత దీక్ష. అది 137 సంవత్సరాల క్రితం ఒక ఆస్పిషియస్ డే అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు ఆయనకి ఆ దీక్ష ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఇక ఆ తర్వాత నుంచి మా పరంపర ఇక కొనసాగుతూ వచ్చింది. మా గురువు గారు వెళ్ళిపోతూ ఇక తొందరగా ఆయన టైం 2022లో ఆయన వెళ్ళిపోయారు. ఆయన బ్రహ్మలీనం అయిపోయారు. 4 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఒరిజినల్గా గుంటూరు, ఆయనే గుంటూరు దగ్గర మన పొన్నూరు మండలం అని మునిపల్లి అనే గ్రామం ఆయనది ఒరిజినల్గా. బహుశా ఆయన వెళ్ళిపోతున్న కారణం చేత ఇది తొందర చేయడం జరిగింది నాతోటి. తొందరగా చేసేసారు. నేను దీక్షాధికారం ఇచ్చేసాను. అందరికీ. నేను దీక్షాధికారం ఇచ్చిన నా శిష్యుల్లో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ శిష్యుల్లో మరికొంతమందికి వాళ్ళు ఇంకా దీక్షాధికారం కూడా ఇచ్చేశారు. అంటే నా తర్వాత 2 తరాలు వాళ్ళు ఉన్నారనమాట శక్తిపాత గురువు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల అంటే విదేశీయులు సైతం, మన భారతదేశం వాళ్ళే కాదనమాట మూల ఉంది. మామూలుగా యాక్చువల్ విదేశీయుల సంగతి చెప్తున్నాను నేను. విదేశీయులు ఉన్నారు, తర్వాత అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నేను కేవలం వాళ్ళ అంతవరకు అంటే అందరికీ గైడెన్స్ వర్క్ అంటే ఒక విధంగా చెప్పాలంటే రిటైర్ అయిన అన్నట్టు లెక్క అనమాట. అంటే మీరు శక్తిపాత గురుగారి దగ్గర తీసుకున్న తర్వాత మీకు అధికారం ఇవ్వాలని మీరు అడిగారా, గురుగారు ఇచ్చారు? మా పరంపరలో ఏమంటారంటే సీరియస్గా ఎవరైనా సాధన చేస్తే 6 సంవత్సరాల కల్లా వాళ్ళకి సిద్ధిస్తుంది. లేదా మధ్యస్థంగా సాధన చేసేవాళ్ళు ఉంటారు 9 సంవత్సరాలు. కొంచెం సోమరిపోతనంగా సాధన చేసేవాళ్ళు ఉంటే 12 సంవత్సరాలు. అంటే ఇదొక బెంచ్ మార్క్, అంతేగాని ఇదేం ఎగ్జాక్ట్ ఇదని కాదు. ఇక్కడ ఒక లెవెల్కి వస్తారని అర్థం. మా గురువు గారు నాతో పాటు 5గురికి దీక్షాధికారం ఇచ్చారు. నాకు దీక్షాధికారం ఇచ్చే ముందు ఆల్రెడీ ఒక 3గురికి ఇచ్చున్నారు. నేను వాళ్ళది అబ్జర్వ్ చేశాను. జనరల్గా 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి దీక్షాధికారం ఇచ్చారు మా గురువు గారు. సో నేను అదే అనుకుంటుండేవాడు అనమాట. ఆయన ఏమైనా బహుశా దీక్షాధికారం ఇవ్వాలి అనుకుంటే
ఒక 12 సంవత్సరాల తర్వాత ఇస్తారేమో అనుకుంటుండేవాడిని. ఉమ్. అంటే నేను చెప్తుంది ఏమిటి, నా శిష్యులకి నేను దీక్షాధికారం ఇచ్చాను కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఈ టైం కొంచెం వేగవంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతున్న కారణం చేత వేగవంతం చేయడం జరిగింది. ఇక నా విషయానికి వస్తే నేను మొదటిసారిగా 2007లో దీక్ష తీసుకున్నాను. 2014లో 7 సంవత్సరాల సాధన తర్వాత, అంటే అప్పటికే 4 సంవత్సరాలు హిమాలయ పర్వతాల్లో కఠోరమైన సాధన జరిగింది. పరాశక్తిని పుస్తకాన్ని రాయటం ఆదేశించారు ఆయన. ఆ పుస్తకం రాసిన తర్వాత ఆయన నాకు ఇంకొక పని ఒప్పచెప్పారు. నువ్వు మరొక 2 పుస్తకాలు రాయాల్సి ఉంటుంది అని. ఏమిటంటే, ఒకటి మహామాయ, ఇప్పుడే మీకు చెప్పాను కదా, అంటే సంస్కృత భాష ఏ విధంగా భాష కాదు అనే సబ్జెక్ట్ గురించి. రెండవది గురువులకి కోసంగా దీక్షా విజ్ఞానం గురించి మీరు ఒక పుస్తకం రాయాలని ఆదేశించారు. ఇది జరిగి 2015లో చెప్తున్నాను. 2014లో పుస్తకం పబ్లిష్ అయింది. 2015లో జరిగిన సంఘటన అన్నమాట. అప్పుడు నాకు మొదటిసారిగా ఐడియా వచ్చింది. అంటే అంటే దీక్షాధికారం ఇవ్వకుండా నన్ను దీక్షా విజ్ఞానం గురించి నేను పుస్తకం ఎట్లా రాస్తానక. ఈ సంఘటన జరిగిన ఒక 4 సంవత్సరాలు నెక్స్ట్ నా పుస్తకం అంతా రకరకాల ప్రాంతీయ భాషల్లో, విదేశీ భాషల్లోకి వెళ్ళిపోవడం మొదలైంది. ప్రస్తుతానికి దాదాపు 24 భాషల్లో పబ్లిష్ అయ్యింది అన్నమాట. 2019లో నేను ఆయనకి ఏదో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాను అనమాట. ఈ పుస్తకాలన్నీ రకరకాల భాషల్లో అయినాయి కదా, నేను ఒక ఫేస్బుక్ మీద పేజ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఆయన నుండి మీరు పని చేయండి, మీరు ఒక మెసేజ్ పెట్టండి అందరికీ, ఎవరైనా శక్తిపాత్ దీక్ష కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని అన్నారు. సరే అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఒక అమెరికా నుంచి ఒక ఆవిడ చేయెత్తింది, ఎస్ నాకు కావాలా దీక్ష అని. సరే ఆవిడకి చెప్పండి, మీ పుస్తకం చదవమని చెప్పండి. మీ పుస్తకం చదివిన తర్వాత ఆవిడకి ఇంకా దీక్ష తీసుకోవాలనిపిస్తే అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. నేను ఆవిడకి అదే చెప్పాను. పీడిఎఫ్ పంపించాను. పుస్తకం చదివింది. అవునండి, నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, నా నిర్ణయంలో ఏమాత్రం మార్పు లేదు అని నేను మా గురువు గారికి చెప్పాను. గురుగారు ఆవిడ దీక్ష తీసుకుంటుందట అని చెప్పేసేయండి, ఆవిడకి మీకు దీక్ష ఇస్తానని చెప్పేసేయండి. నేను గురుగారు మరి అంటే నేను ఆ టైంలో మధ్యప్రదేశ్లో ఉన్నాను, మా గురుగారు విజయవాడలో ఉన్నారు. మీరు నాకు దీక్షాధికారం ఇవ్వలేదు, నేను ఎలా ఇచ్చేది ఆవిడకి దీక్ష? మీరు ఇచ్చేస్తాను అనుకోండి, అప్పుడే ఫోన్ మీద అప్పుడే ఒకే ఒక నిమిషంలో నేను గురువుని అయిపోయాను అక్కడ ఫోన్ మీద. మీకు దీక్షాధికారం ఇచ్చేసాను అనుకోండి, తర్వాత పద్ధతి చెప్పారు ఒక 5 నిమిషాలు, ఓకే ఇలా చేయండి అలా చేయండి అని, అంతే. ఇంతకన్నా విచిత్రమైన పరిస్థితుల్లో ఏమైనా ఉంటుందా? ఉండదు. అది నేను చెప్తుంది ఏమిటంటే, ఏం జరిగినా కూడా గురు కృప ద్వారానే జరుగుతుంది. ఆ అసలు విషయాన్ని వదిలిపెట్టి అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తారండి, అసలు అయితే చేయటం లేదు. అది వచ్చిన సమస్య. అక్షయ తృతీయ అనే రోజు మా పరంపర మొదలైంది. ఓకే, అక్షయ తృతీయ అంటే పూరి దగ్గర, పూరిలో అక్షయ తృతీయ రోజు మొదటి శక్తిపాత్ దీక్ష ఇవ్వబట్టడం జరిగింది ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో మొదటిసారిగా. అక్కడ నుండి నడిచింది, అంటే అక్కడి నుంచి పరంపర మొదలైంది. ఇప్పుడు మీ గురుగారు సహజానంద తీర్థుల స్వామి వారి యొక్క గురుగారు ఎవరండి? స్వామి శివం తీర్థ. ఎక్కడ ఉండేవారు ఆయన? ఒరిజినల్గా ఆయన పుట్టింది ప్రస్తుతం పాకిస్తాన్ లాహోర్ నగరంలో పెట్టారు. తర్వాత పార్టిషన్ అయిన తర్వాత మన ఇండియా వచ్చేసారు. ఆయన పేరు శివం తీర్థ, స్వామి శివం తీర్థ. ఇక్కడెక్కడో గుంటూరులో పుట్టిన వీరు అక్కడ ఎట్లా కలిసి ఎలా వెళ్ళారంటే, మా గురువు గారు పన్నూరు మండలం మునిపల్లె గ్రామం పేరు మునిపల్లె, గుంటూరు దగ్గర. ఆయన గృహస్థ ఆశ్రమంలోనే ఉండేవారు. ఇక అన్నీ వదిలేసేసి ఇక రిషికేశ్ వెళ్ళిపోయారు. అయితే ఆయనకు ఒక ఫ్రెండ్ దొరికాడు ఆయన రిషికేశ్లో. ఆయన కూడా తెలుగు ఆయనే. ఆయన పేరు స్వామి భాస్కరానంద తీర్థ. ఇద్దరు తెలుగు వాళ్ళు దొరికిపోయారు. ఇక ఆయన ఆల్రెడీ దీక్ష తీసుకొని ఉన్నారు శివం తీర్థుల వారి దగ్గర. ఈయనకి కూడా దీక్ష ఇప్పించేశారు అక్కడ రిషికేశ్లో. అంటే ఏదో కనెక్షన్ వస్తుంది కదా, అటు తిరిగి ఇటు తిరిగి మన తెలుగు వాళ్ళ ద్వారానే కనెక్షన్ వచ్చేసింది అనమాట. శక్తి జ్ఞానవతి, శక్తి జ్ఞానవతి. క్రియాత్మక దిశలో ఉన్నప్పుడు ఆవిడని మనం సరస్వతీదేవి అంటున్నాము. సరస్వతీదేవి అంటేనే జ్ఞానం అయిపోయా, వాగ్దేవి అయిపోయా. మరి
కుండలిని శక్తి అనుకున్నప్పుడు మనం మౌలిక శక్తి రూపాన్ని గురించి మనం చర్చిస్తున్నాం. పరాశక్తి రూపం అంటే క్రియాత్మక శక్తి కన్నా ముందు ఏ స్థితిలో ఉండేది ఆవిడ. క్రియాత్మక శక్తి అంటే సరస్వతీదేవి కూడా స్థూల రూపమే కదా. పరాశక్తి యొక్క స్థూల రూపం సరస్వతీదేవి అయిపోయా. ఆవిడకన్నా ఇంకా స్థూల రూపం లక్ష్మీదేవి అయిపోయా. అంటే శక్తి రూపాలే అన్నీ కూడా. కానీ మనం శక్తి యొక్క అసలు రూపం చూసినప్పుడు ఆవిడ ఇంకా సూక్ష్మాతి సూక్ష్మం అయిపోయారు. మరి శక్తి జ్ఞానవతి అన్నప్పుడు నేను ఇందాకే మీకు చెప్పాను, మనం ఉన్నాము, మన చుట్టూ మనం జగత్తును అనుభవం చెందుతున్నాము. ఎటు చూసినా దేవుడే. మనం పీల్చే గాలి వాలి భగవానుడు అయిపోయారు. మనం చక్కగా వెచ్చగా బతుకుతున్నామంటే అగ్నిదేవుడి కృప అయిపోయా. భూమి మీద నడుస్తున్నాం, ఓకే. మనం తాగే వాటర్ వరుణదేవుడు అయిపోయా. ఎటు చూసినా దేవుడే కదా, ఓకే. పంచతత్వాల్లో ఉన్నది దేవుడే అయిపోయా. మరి పంచతత్వాల్లో ఉన్నది శక్తి అయిపోయా. మరి శక్తి జ్ఞానవతి అయిపోయా. మరి శక్తి జ్ఞానవతి అయినప్పుడు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉంది కదా అక్కడ. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఆలోచనే శక్తి అయిపోయా. నా మనసులో ఉదయించే ఆలోచన శక్తి అయిపోయా. నా అహంకారం కూడా శక్తి అయిపోయా. ఇప్పుడు ఎవరో వస్తారు దీక్ష తీసుకోవటానికి గురువు దగ్గరికి, ఎన్నెన్నో వాళ్ళ ప్లాన్స్ పెట్టుకొని వస్తాడు. నాకు సిద్ధులు కావాలి, లేదా నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నాకు వ్యాపారంలో లాభాలు కావాలి, లేదా నాకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో దీక్ష తీసుకుంటే. అక్కడ శక్తి తెలుస్తూనే ఉంది కదా. అదే పాయింట్, అదే టైంలో ఆలోచన ఎవరైతే మనిషి చేస్తున్నాడో అదే సమయంలో శక్తి జ్ఞానవతి అయిపోయా. శక్తికి తెలుస్తూనే ఉంది, అవునా కదా. ఆ పాయింట్ వదిలేసి శక్తిని స్థూలంగా అందరూ చూస్తున్నారు ఇక్కడ. ఒక అంటే స్థూల రూపాలు ఉంటాయి కదా శక్తికి, మన ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి, లేదా భూమి ఆకర్షణ శక్తి, ఇలాంటివి ఉన్నాయి కదా, అణుశక్తి. ఈ రూపాల్లో పోలుస్తున్నారు ఇక్కడ. అందరూ పప్పులో కాలేస్తుంది అక్కడే. శక్తి అనుకుంటే వెంటనే ఏమనుకుంటున్నారంటే మన భౌతిక శక్తి లాగా తీసేసుకుంటున్నారు. నాకు శక్తిపాతం చేయండి, నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. ఇదేదో గ్లూకోజా? యాక్చువల్గా జరుగుతుంది అదే. శక్తిని రసాయన లెవెల్లోకి తీసుకొచ్చేసారు ఇక్కడ. అంటే రసాయన పదార్థం కూడా శక్తే, కాదంటం లేదు. కానీ శక్తి యొక్క స్థూల రూపం అండి. మనం తినే భోజనం శక్తి, మనం తాగే నీళ్లు కూడా శక్తి. కానీ అంత మాత్రం చేత శక్తిని అన్ని రూపాలని భౌతికంగా ఆలోచిస్తే ఎలా చెప్పండి? ఒకతోటి శక్తి జ్ఞానవతి అంటూనే ఉన్నాం మనం. మరి శక్తి జ్ఞానవతి అన్నప్పుడు అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంది. మనకు శక్తి, మనకు తెలియని శక్తి గమనిస్తూనే ఉంది మనల్ని. నేను ఎన్నోసార్లు అందరికీ అదే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మీరు ప్రశ్నించుకోండి. ఎవరో మిమ్మల్ని తొంగి చూడటం లేదు. మీకు తెలుసు మీరేం కావాలని కోరుకుంటున్నారో. మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడు ఎక్కడా లేడు, మీలోనే ఉన్నాడు. మరి భగవంతుడు అనే ఒక మర్యాద పురుషుడు ఉన్నాడే అనుకోండి, ద్వైత భావనలో అనుకుందాం. ద్వైత భావనలో మర్యాద పురుషుడు ఉన్నాడు, మీరు భక్తుడు, మీకు కాకుండా భగవంతుడు ఉన్నాడు. మరి మీరు ఏవైతే ఆలోచన చేస్తున్నారో మీకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు కదా. మరి ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? అది సమస్య ఇక్కడ. ఈ రోజుల్లో ఆధ్యాత్మ్యం అంటే అందరూ మనకి ఏంటపడేది, నాకు డబ్బు ఏమి ఇస్తాడు భగవంతుడు, నాకేదైనా ఇస్తేనే కదా నాకు భగవంతుడితో ఉపయోగం, నాకు ఏమి ఇవ్వనప్పుడు భగవంతుడితో నాకెందుకు అని ఈ తరహాలో మీరు ఆలోచన చేస్తుంటే ఆధ్యాత్మికం ఎలా వస్తుంది చెప్పండి? దానికి బదులు వదిలేసేయండి, నాస్తికుడిగా మీరు ఉండిపోండి. చెప్పేసండి ఓపెన్గా, నేను నాస్తికుడినండి, నాకు ఏ భగవంతుడి మీద నమ్మకం లేదు, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం, సమస్య లేదు. అందులో హిపోక్రేట్గా వద్దు. హిపోక్రేట్గా ఏమీ జరగదు అక్కడ. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్తుంటారు అందరూ, వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం అందరూ లిస్టు రాసుకుని వెళ్తుంటారు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, అన్ని లిస్టు. ఆయన మీ విగ్రహాన్ని ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారో లేదు, చాలా ఒక భావనాత్మకమైనటువంటి ఒక భావన వస్తుంది అక్కడ. సింపుల్గా ఆయన ఇటు చూపిస్తున్నాడు, చేయి తన కాళ్ళ వైపే చూపిస్తున్నాడు అక్కడ. అంతేగాని ఆయనే సూపర్ కంప్యూటర్ లాగా అన్ని నోట్ చేసుకోవడంలో మీరు చెప్పే కోరికలన్నింటినీ అక్కడ మీకు ఇవ్వడానికి.
సో అక్కడ విగ్రహాన్ని మీరు గమనిస్తే అక్కడ ఆయన చూపిస్తున్నాడు కాళ్ళ వైపు చూపిస్తున్నాడు. అది వదిలేసి నాకు ఇది ఇవ్వండి తర్వాత నేను ఆలోచిస్తాను సమర్పణ భావన అంటే అది రాక్షస ప్రవృత్తి అవుతుంది. మీరు పూర్వకాలంలో మీరు చూసే ఉంటారు కదా, రాక్షసులు ఘోరమైన తపస్సు చేసేవాళ్ళు. శివుడు బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం అయ్యేవాడు. ముందు బ్రహ్మదేవుడిని ఇలా చూసేవాళ్ళు, ఏమిటండి చాలా లేట్ చేశారు ప్రత్యక్షం అవటంలో, ఇది కూడా అనేవాళ్ళు, ఇంత చాలా లేట్ చేశారండి ప్రత్యక్షం, కొంచెం ముందే ప్రత్యక్షం అవ్వచ్చుగా. సరేలే ఏదో అయ్యారు, సరే వరం కోరుకోండి అంటే ఇక లిస్ట్ చదివేవాడు. నేను ఎవరి ద్వారా చావకూడదు, ఏ భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ గాలిలో కానీ జంతువు ద్వారా కానీ మహిళ ద్వారా కానీ పురుషుల ద్వారా కానీ అన్ని షరతులు పెట్టేవాళ్ళు. మరి భగవంతుడు కూడా ఏం చేస్తాడో, మరి ఏదో ఒక దావన్నా ఇవ్వండి నాకు, మరి మీకు ఇవ్వలేను కదా నేను, ఏదో ఒక నాకు అప్పుడు ఆయన ఆలోచించేవాడు, ఓకే నేను చెప్తాను, ఒక పని చేయండి, నాకు మనిషి ద్వారా పెద్ద ప్రమాదం లేదు, మనిషిని వదిలేసేయండి, మనిషి తప్ప మిగతా ఎవరి వల్ల నాకు సాగు రాదు. తదాస్తు అయిపోయి రాముడు ప్రత్యక్షం అవడం, చంపేయడం జరిగింది రావణాసురుడు, మీకు తెలిసిన విషయం స్టోరీ. సో ఈ లెవెల్లో ప్రతి ఒక్కరూ మనం బుర్ర ఉపయోగించేస్తే భగవంతుడిని నేను బురిడి ఎట్టగొట్టించాలో నాకు తెలుసు నేను భావనలో ఉంటే ఎలా చెప్పండి. అక్కడ ఆధ్యాత్మికం అసలు మొదలెక్కడ కాకపోతుంది, అక్కడ నిజాయితీకి చెప్పండి. ఈ నిజాయితీ లేకపోవడమే సగం ప్రాబ్లం.